ఏదైనా మాట్లాడి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పడానికి సరిపోద్ది కానీ ఇంకా మన హ్యాండ్ రైజెస్ అయ్యి తీసుకుని ఎవరైనా డౌట్స్ ఉన్నా అడిగే ఛాన్స్ ఉండదు ఇంకా అక్కడ. ఓకే ఓకే. ఎందుకంటే మన మీటింగ్ లో ఏంటంటే మనం ఏదైనా కానీ ఏ డౌట్ ఉన్నా ఏదైనా కానీ హ్యాండ్ రైజెస్ తీసుకుంటాం, డౌట్ క్లియర్ చేస్తాం ఉంటాం. అది అవునవును. అదేంటంటే ఇంపార్టెంట్ మీటింగ్ కాబట్టి ఇంకా అది ఓన్లీ అడ్మిన్స్ కే ఇచ్చారనమాట. ఎంత అవకాశం ఉన్నా కూడా మనోళ్ళు ఉపయోగించుకుంటాం చేత కదా. అవును సార్, అవును సార్, అవును సార్. అది కూడా మన పర్సన్స్ ఉపయోగించుకోరు, అది కరెక్టే. ఆల్రెడీ రాజేష్ సార్ మనకి అక్కడే ఉన్నారు. ఇప్పుడే నేను జస్ట్ మన మీటింగ్ స్టార్ట్ అయిందని నేను అందులో నుంచి లెఫ్ట్ అయ్యి ఇందులోకి వచ్చాను అనమాట. నేను కూడా ఉన్నా సార్ చాలాసేపు. అవునవును సార్, అవును సార్. నేను స్టార్టింగ్ నుంచి ఇందాక వరకు ఉన్నా. అదే అదే సరే, ఎల్డి బర్డ్ ఆఫర్ గురించి చెప్తున్నారు అనమాట. అవునవును. అవును, ఎర్లీ బర్డ్ ఆఫర్ గురించి దాని గురించి క్లారిటీ ఇస్తున్నారు. మన అలా టోకెన్స్ ఇది ఆప్షన్ రాలేదు సార్. ఉదయం నుంచి నేను ట్రై చేస్తాను ఉన్నా. ఏంటి సార్ విత్డ్రాల్ సార్? విత్డ్రాల్ సార్ మీరు ఆల్రెడీ కొట్టిన దానికే ట్రై చేస్తున్నారా లేకపోతే ఏంటి సార్? అసలు తీసుకోవాలి ఇంతవరకు నేను. ఆహో, మీరు తీసుకోలేదు. ఓకే ఓకే సార్. అంటే ఇప్పుడు కూడా ఏమని చూపిస్తుందంటే ఆల్రెడీ ఈ రోజు లిమిట్ కూడా అయిపోయింది, టుమారో ట్రై అని చెప్పి వచ్చింది సార్. అవునవును, చూద్దాం సార్. అదే అదే నిన్నైతే అవును సార్, మార్నింగ్ ఇచ్చినట్టున్నారు. ఆల్రెడీ మార్నింగ్ 2 పర్సన్స్ కూడా పెట్టారు, మనకి గ్రూప్ లో షేర్ చేశారు వచ్చినాయని. మనకి ఈ రోజు నాకు రిలీజ్ అయినాయి పెడదామని 10 ఆ ప్రాంతంలో పడతాయి కదండి. మన అప్పటి నుంచి ట్రై చేస్తున్నా, ఏమి మరి రాలేదు సార్. ఓన్లీ 2-3 డేస్ అలా ఉంటుంది సార్, తర్వాత మళ్ళీ మామూలు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అందరి దగ్గర 500 అలాగా ఎక్కువ రిలీజ్ అయిన పర్సన్స్ అందరూ కొడతా ఉంటారు కదా. అందరి దగ్గర ఉండవుగా. అవునవును సార్. ఇప్పుడు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కొడతా ఉంటారు. అందులో మళ్ళీ వాళ్ళకి ఈ రోజు కొట్టారంటే మళ్ళీ 1 వీక్ వరకు ఛాన్స్ ఉండదు కాబట్టి ఈ రేపు ఎల్లుండి వరకు కొద్దిగా ఇలా ఉంటే తర్వాత మళ్ళీ నార్మల్ సార్. నార్మల్ అవుతుంది, కరెక్టే. అవునవును. ఇప్పటివరకు ఎవరికైతే హోల్డింగ్ లో పెట్టుకున్నారో వాళ్ళందరూ బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తారు కాబట్టి దాని గురించి అంతే. సరే సార్, సరే, ఓకే. వేరే వాళ్ళకి అవకాశం. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. చంద్రశేఖర్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఎవరైనా మాట్లాడాలనుకున్నా కానీ, ఒకవేళ మనకి వచ్చిన విత్డ్రాల్ ఆప్షన్, కొత్తగా వచ్చిన విత్డ్రాల్ ఆప్షన్ గురించి, ఒకవేళ ఎర్లీ బర్డ్ ఆఫర్ గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా కానీ హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఓకే, శ్రీనివాసులు సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. వెల్కమ్ సార్ శ్రీనివాసులు సార్. నమస్తే, నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కొత్తగా సీడ్ ఫండింగ్ చేసే వాళ్ళకి ఆ కాయిన్ పట్టం లేదు కదా మొన్న, మళ్ళీ ఏమన్నా అప్డేట్ ఏమైనా వచ్చిందండి? ఏమన్నా ఇంకా రాలేదు సార్. అది ఇంకా అదే చేసాము, పెండింగ్ అని చూపించింది, మళ్ళీ ఏం పడలేదు. అదే ఏమన్నా మార్పు వచ్చిందేమో కనుక్కో, అది తెలిసిందేమో ఫోన్ చేశారు సార్. ఇంకా లేదు సార్, ఇంకా సార్. అది కొత్తగా సీడ్ ఫండింగ్ చేసేవాళ్ళు చేయకుండా ఉండడం మంచిది. అవును సార్, అవును సార్. ఎందుకంటే మనకి బిఎన్బి అనవసరంగా కట్ అవుతా ఉంటది. మనకి సిస్టమ్ నుంచి అది క్లియర్ అయ్యేంత వరకు చేయకుండా ఉంటేనే బెటర్ సార్. ఎందుకంటే అది ఒకవేళ క్లియర్ అవుతే కనుక మనకి ఆల్రెడీ మీటింగ్ లో ఆల్రెడీ గ్రూప్ లో కూడా షేర్ చేస్తూ ఉంటాం సార్. చాలా మంది దాని గురించే ఉన్నాయి కాబట్టి. అలాగే సార్. ఆల్రెడీ బిఎన్బి లాస్ అవుతున్నారు కాబట్టి మేము ఆల్రెడీ చెప్తున్నాం, మమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయిన పర్సన్స్ కి ఇప్పుడైతే ప్రజెంట్ చేయకండి చెప్తున్నాం. కానీ చాలా మంది ట్రై చేస్తుంటే బిఎన్బి అనవసరంగా లాస్ అవుతున్నారు. అది ఆల్రెడీ సీడ్ ఫండింగ్ చేసిన వాళ్ళకైతే కాయిన్స్ సీడ్ ఫండింగ్ చేసుకుంటే వెళ్తుండయి. అవును సార్. ఆల్రెడీ సీడ్ ఫండింగ్ చేసిన వాళ్ళకైతే, ఆల్రెడీ సీడ్ ఫండింగ్ చేసి ఉంటారు కదా వ్యాలెట్ లో, వాళ్ళకి ఎక్స్ట్రా కాయిన్స్ వస్తాయి కదా. అది కనెక్టెడ్ వ్యాలెట్ లో. అవును సార్, మనకి రిలీజ్ అయినాయి చెప్తున్నారు కదా మీరు. రిలీజ్ అయిన దాంట్లోకి వెళ్తున్నాయి. అవునవును సార్. ఇది మాత్రం కొత్తగా సీడ్ ఫండింగ్ చేసి రావటం లేదు ఇంకా. కొత్తగా సీడ్ ఫండింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అవట్లేదు. అవును సార్, అదే ఎప్పుడైద్దామని చూస్తున్నా సార్ అది గురించి.
అవునవును సార్. అంటే మేబీ క్లియర్ అవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ .com లో ఇవన్నీ క్లియర్ చేస్తున్నారు కదా, విత్ డ్రాల్ ఆప్షన్ ఇవన్నీ క్లియర్ చేస్తున్నారు కాబట్టి మేబీ తొందరలో విత్డ్రా అది అంటే కూడా మనకి ఏంటండి? ఇప్పుడు విత్డ్రా ఆప్షన్ ఏంటి? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ చేశారా మీరు? చేశాను సార్. ఆ టోకెన్ ఫార్మింగ్ చేసిన తర్వాత మనకి మనకి రిలీజ్ అవుతుంటాయి కదా ఎవ్రీడే మనకి USDT. రిడీమ్ వాల్యూ ఒకటి, సెకండ్ వ్యూ రిపోర్ట్ రెండు ఉంటాయి. రిడీమ్ వాల్యూ అనేది మీరు చెప్పేది సీడ్ వాల్యూ నుంచి వచ్చినాయి కదా మీరు చెప్పేది? రిడీమ్ వాల్యూ నుంచి అంటే నేను చెప్పి టోకెన్ ఫార్మింగ్ సంగతి చెప్తున్నాను. టోకెన్ ఫార్మింగ్ లోనే మనకి మొన్నటి వరకు ఏంటంటే బయటికి తీసుకోవడానికి లేకుండా ఆప్షన్ ఆఫ్ చేశారు సార్. ఇప్పుడు ఏంటంటే అదే ట్రాన్స్ఫర్ టు కనెక్టెడ్ వ్యాలెట్ అని ఉంటది కదా ఆప్షన్, రెండు ఆప్షన్. అవునవును, అవును. ఇప్పుడు అందులో మనం బయటికి తీసుకోవడం ఛాన్స్ ఇచ్చారు అనమాట. అంటే మినిమం 50 USDT కాంచి 500 USDT వరకు పర్ వీక్ కి. అంటే కనెక్టెడ్ వ్యాలెట్ లోకి వస్తాయి. డైరెక్ట్ కనెక్టెడ్ వ్యాలెట్ లోకి మనకి పీవీసీ మెటా కింద చేంజ్ అయ్యి వచ్చేస్తాయి అనమాట. అలాగే. ఎస్ సార్. ఇప్పుడు సెకండ్ రిపోర్ట్ లో ఏమైనా మార్పులు వచ్చినాయండి? సెకండ్ వ్యూ రిపోర్ట్ లో సెకండ్ వ్యూ రిపోర్ట్ అంటే ఇందులో సార్ .io లోనా .com అదే టోకెన్ ఫార్మింగ్ లోనే రెండో రిపోర్ట్ ఉంది కదా, సెకండ్ రిపోర్ట్. అది ఫస్ట్ ఏమో రివార్డ్ రిడీమ్ వాల్యూ, నెక్స్ట్ $100 అయితే మనం టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటున్నాం ఇప్పుడు. ఓకే. దాంట్లో ఏమన్నా మన సీడ్ వాల్యూలోకి వెళ్ళడం అదేం లేదు కదండి, ఓన్లీ టోకెన్ ఫార్మింగ్ చేసుకోవాలి. లేదు, ఓన్లీ టోకెన్ ఫార్మింగ్. సీడ్ వాల్యూలో వచ్చినవి కూడా టోకెన్ ఫార్మింగ్ సార్ అది కూడా. ఓకే సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఆల్రెడీ మన ఈరోజు హిందీ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ అందులో ఉన్నారు మన లీడర్స్ అందరూ. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా మాట్లాడాలనుకున్నారండి సార్, వెల్కమ్. చాలా మంది ఎర్లీ బర్డ్ ఆఫర్ గురించి కూడా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు కదా, అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ మీరు డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. వెల్కమ్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. ఒక్క నిమిషం ఆగండి. ఇది ఒక హిందీ ఒక 2 నిమిషాలు వినిపిస్తాను, తర్వాత మాట్లాడండి. ఓకే सर. हलचल है, भयंकर हलचल है. जब से कल से जो है सिस्टम में दो अपडेट दिए हैं, भयंकर हलचल मची हुई है और बहुत सारे हमारे वो साथी भी परेशान है, तड़प रहे हैं जो हमारे साथ पर्लवाइन में तो थे लेकिन पीवीसी मेटा में वो लोग नहीं आ पाए. आज वो भी कहीं ना कहीं परेशान है, मुंह देख रहे हैं, समझने की कोशिश कर रहे हैं, तो फोन कॉल कर रहे हैं. तो मैं अपने पर्लवाइन के भी उन तमाम साथियों को आज हिंट देना चाहता हूँ इस मंच के माध्यम से कि बहुत गोल्डन अपॉर्चुनिटी है आज की डेट में आप लोगों के पास. बिना सोचे समझे आप अपने घर वापसी कर लीजिएगा. सीड फंडिंग करके, टोकन फार्मिंग करके, ज्वाइनिंग करके अपने लोगों को यहाँ लाकर अपना काम स्टार्ट कर लीजिएगा. ये आपको हिंट दे रहा हूँ क्योंकि आने वाले समय में perlwine.com पे भी आपको वो सब कुछ देखने को मिलेगा जिसकी आपने अभी तक इमेजिन भी, कल्पना भी नहीं की होगी. लेकिन डिटेल से नहीं बताऊंगा, हिंट दे रहा हूं सब लोगों के लिए. चाहो अपने हित में जितना हो सके जल्द से जल्द पीवीसी मेटा को ज्वाइन कीजिएगा, सीड फंडिंग कीजिएगा, फार्मिंग कीजिएगा और अपनी लाइफ को प्रॉपर यहाँ से स्टार्ट कीजिएगा. थैंक यू वेरी मच ऑल ओवर कम्युनिटी. और एक रिक्वेस्ट और करना चाहूंगा इस मंच के माध्यम से, जो भी हमारे होस्ट हैं, मंच पे हमारे गौरव जी होंगे और मैं चाहूंगा कि प्लीज अगर गौरव जी हमारे अवेलेबल हैं तो एक बार उनको जरूर आप कॉल कीजिएगा और बेहतर होगा कि अर्ली बर्ड ऑफर के बारे में वो कुछ प्रॉपर हम लोगों को डिटेल से बताएंगे. सो थैंक यू सो मच. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చెప్పారు అనేది చాలా వివరాలు ఉన్నాయి, కానీ రేపు చెప్తాను. నేను ఈరోజు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఇప్పుడు మీకు ఒక ముఖ్య విషయం అందిస్తాను. ఏంటంటే విత్డ్రాల్ గురించి చెప్తాను. ఏంటంటే మెయిన్ ఈ మాట మనకు ముఖ్యం అన్నమాట. సో ఎందుకంటే విత్డ్రాల్ ఈ రోజు ఓన్లీ 15 minutes మనకు ఓపెన్ ఉంది. సో
చాలా మంది నాకు కాల్ చేయడం జరిగింది, అందరికి విత్డ్రాల్ అందలేదు. అంటే విషయం ఏంటంటే విత్డ్రాల్ కొంచెం తీసుకోవడం ఆన్ టైంలో సేమ్ టైంలో వెంటనే పాన్ కేకులకు వెళ్ళి మరి అది చేయడం జరుగుతుంది అనమాట. ఏమని స్టాప్ చేసుకోవడం జరుగుతుంది మొత్తం, అంటే మొత్తం బయటకు లాగేసి అంతా ఒక ఒక విషయాన్ని గురించి విత్డ్రాల్ ఇస్తే ఇంకొకటి చేస్తున్నారు. సో అది సిస్టమ్ మీద లోడ్ పడుతుంది. అది ఎందుకంటే కనెక్టివిటీ ఉంటుంది అనమాట. పాన్ కేక్ లో మనము ఏం చేసినా కూడా సిస్టమ్ కి తెలుస్తుంది అనమాట పాన్ కేక్ లో. ఎందుకంటే మనము ఆ ఎక్స్చేంజ్ లోకి వెళ్ళడం జరిగింది కదా, అట్లా అనమాట. సో ఏమైందంటే సో సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడి, సో దానివల్ల వాళ్ళు మరి ఇంత ఎఫెక్ట్ పడితే ఎట్లా అనే ఉద్దేశంతో మళ్ళీ ప్రాపర్ గా పడకుండా చేయాలా అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మనం ఏమనుకుంటున్నామంటే విత్డ్రాల్ ఇక బంద్ అయిపోద్ది కావచ్చు, మరి తొందరగా మళ్ళీ ఇప్పుడే చేసుకోవాలన్న ఒక ఆలోచనలో మనం ఉన్నాము. అలా కాదు, దిస్ విల్ బి కంటిన్యూ. అంటే మరి ఉంటది టైమింగ్, అట్లేం లేదు మీకు. అయ్యో ఇది 5 రోజుల 10 రోజుల బంద్ అయ్యేది కాదు. అందుకని చెప్పేసి మీరు నిదానంగా తీసుకోండి. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే చాలా ప్రెషర్ పడుతుంది. వీక్లీ 500 కదా, సో టెన్షన్ ఏముంది అందులో. అందుకని చెప్పేసి సిస్టానికి అనవసరంగా మరి వేరే వేరే పనులు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే ఆపాల్సిన అవసరం ఏర్పడుతుంది. లేకపోతే ఇంకా నేనేం చేయాలన్న ఆలోచన మళ్ళీ చేసుకోవాలా, ఇది ఆపి మళ్ళీ ఆలోచన చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆ రకంగా అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి మీకు ఒకవేళ మీరు విత్డ్రాల్ చేసుకుంటున్నప్పుడు అంటే 50 నుంచి 500 కదా మనము చేసుకోవాల్సింది. 50 లోపల ఉన్న వాళ్ళకు ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు లేదు. సో 50 నుంచి 500 మనం విత్డ్రాల్ ఇచ్చారు కదా. సో కాకపోతే అది కూడా కొందరికి అందలేదు. సో చాలా మంది లీడర్స్ కూడా ఈ రోజు నాకు కాల్ చేయడం జరిగింది విషయం ఇది అని చెప్పేసి. సో అందరికి ఒకే మాట చెప్పాను, టెన్షన్ పడద్దు వాటి గురించి. అయ్యో బంద్ అయిపోతుందేమో అన్న ఆలోచన అవసరం లేదు. సో విత్డ్రాల్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే మనం కొద్దిగా జాగ్రత్త పడాలి. సో ఏమవుతుందంటే ఇక్కడ విత్డ్రాల్ తీయడము, అక్కడికి వెళ్ళి స్టాప్ చేయడము, ఇక్కడ విత్డ్రాల్ తీయడం, అక్కడ స్టాప్ చేసుకోవడం. బట్ మనకు ఒక అవకాశాన్ని అందజేసింది, ఆ అవకాశాన్ని మామూలుగా యూటిలైజ్ చేసుకోండి అని. ఇట్లా ఇక మనం బయటకి, కొంతమంది ఏమంటారు మనం బయటకి ఇచ్చిన తర్వాత మనం ఏమైనా నేర్చుకుంటాం నీకేంట, అది కాదు. సో దానివల్ల సిస్టమ్ మీద ఎఫెక్ట్ కూడా పడుతుంది. సో అర్థం చేసుకోండి సార్. సో థ్యాంక్ యూ. వెల్కమ్ మన ఒకటి సార్. కొంచెం చూడండి, నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ నేను మనం వేరే ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నారు. సో అందుకని చెప్పేసి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళడం జరుగుతుంది. కొద్దిగా నేను బిజీగా ఉంటాను. ఓకే, సో ఇప్పటిదాకా ఏదో క్వశ్చన్ అడిగినట్టున్నారు. ఏమన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమైనా ఉందా? ఏమైనా అడిగారా ఎవరైనా? వెరీ గుడ్, అందరు మీట్లో ఉంటారు అయితే. వెరీ గుడ్. ఏం లేదు సార్, మీరు చెప్పిందే ఇందాక శంకర్రావు సార్ అడిగిండు, ఇప్పుడు క్లారిఫికేషన్ వచ్చింది. ఓకే. ఓ అలాగా. ఓకే ఓకే ఓకే. సో ఏంటంటే సో ఇప్పుడు కూడా ఇంకా కూడా మీటింగ్ నడుస్తుంది. సో మరి మనకి అంటే కొన్ని ఇప్పుడు ఒక సార్ వచ్చారు, ఆ సారు మనకు మెయిన్ విషయాలు ఇచ్చాడు కనుక ఆ విషయాలు ఇచ్చాను. మళ్ళీ ఇంకొక 2-3 కూడా మెయిన్ వాళ్ళు వస్తారు. అంటే మెయిన్ వాళ్ళు అంటే అందరు మెయినే, బట్ అట్లని కాదు. కానీ సో విషయం ఏంటంటే అందులో కొంతమంది మనకు సిస్టమ్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దానివల్ల నేను అక్కడ వినాల్సి వస్తుంది. అదొకటి. మళ్ళీ నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా వెళ్తున్నాను. సో మరి అది కూడా పూర్తిగా ఇంటర్వ్యూ తెలియదు. సో ఎనీ డౌట్స్ ఉంటే మరి అడగచ్చు, మీరు ఏదైనా మాట్లాడినప్పుడు మాట్లాడచ్చు, నేను చెప్పడానికి రెడీ కూడా ఉన్నాను. ఓకే, మన వాళ్ళకి అన్ని తెలుసున్నట్టు అన్ని మంచిగా అంత బాగానే ఉంది కదా. సో ఇప్పుడు ఒకసారి ఎవరెవరు వస్తాం మరి ఏదేదో అంటారు. ఇప్పుడేమో మరి మనకి ఒక మంచి అవకాశం వచ్చింది కదా, ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. సో వెల్కమ్ సార్, ఎవరు తీసుకుంటున్నారు. సో ఇంకొకటి ఏంటంటే గుడ్ ఈవినింగ్ సార్. ఇందాక మీరు అన్నట్లు అంటే విత్ డ్రా ఆప్షన్ ఇవ్వగానే చాలా వరకు విత్ డ్రా చేసుకుని వెంటనే వెళ్ళిపోతున్నారు అనమాట ప్యాన్కేక్ షాప్ లోకి. వాళ్ళకి క్లియర్ గా ఎక్కడ ఏం జరిగినా వాళ్ళకి తెలిసిపోతుంది సార్. వాళ్ళ సిస్టమ్ వాళ్ళు వరల్డ్ వైడ్ వాళ్ళు వాచ్ చేస్తుంటారు.
ఏ ఎక్స్చేంజ్ లో ఎంత స్వాప్ జరిగింది, ఏ ఎక్స్చేంజ్ లో ఎంత కొన్నారు, ఎంత కమ్మారు అని కూడా తెలిసిపోతుంది వాళ్ళకి. ఇది చూడండి, మన దగ్గర వచ్చినటువంటి బ్యాక్ డ్రాప్ ఇది ఒకటే సార్ మన సిస్టమ్ లో, మన పీవీసీ మెటల్. ఎందుకంటే ఈ ఆప్షన్ ఎప్పుడో ఇచ్చేవాళ్ళు, ఇది ఎప్పుడో కంటిన్యూగా వదిలేవాళ్ళే సిస్టమ్ వాళ్ళు. ఇలా జరుగుతుందని వాళ్ళు ముందే తెలుసు, జరుగుతుందని తెలిసి దానికి ఒక చెక్ పెట్టారు, కొంత టైం పీరియడ్ పెట్టుకున్నారు. తర్వాత చాలా మంది దాని గురించి ఎక్కువగా ప్రెజర్ చేయడం వల్ల దాన్ని కూడా కొంచెం రిలీఫ్ గా సిస్టమ్ ఆ విత్డ్రాల్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా కొన్ని వేలల్లో స్వాపింగ్ చేయడం, ఆ విత్డ్రా చేసుకొని స్వాప్ కూడా చేసేసడం మనం చూస్తున్నాం. సో దాంతో ఈ సిస్టమ్ వల్ల ఒకసారి ఆలోచించి ఇలా జరిగితే కొన్ని ప్రాబ్లమ్స్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంతగా మందుకుడిగా జరిగేట్లుగా, లేకపోతే ఆల్మోస్ట్ ఆల్ స్టాప్ చేసినట్లుగా, కొంత కాదు తాత్కాలికంగా దాన్ని ఆపి తర్వాత తిరిగి మరి ఇస్తుండొచ్చు. ఎవరు పడాల్సిన అవసరం లేదు. ఇది స్వాప్ చేయడం వల్ల మనకే ప్రాబ్లమ్ సార్. అది నేను చెప్పాను కదా, సిస్టమ్ అంటే మనమే, అంటే మన కాయిన్ మనం దెబ్బ తీసుకున్నట్టు వాళ్ళు అంటే అవుతాం. అది చాలా అంశాలతో ముడిపడి ఉంటుంది. సిస్టమ్ చాలా చాలా డిగ్నిఫైడ్ గా, చాలా ఒక క్లారిటీతో, ఒక విజన్ తో ఉన్నారు వాళ్ళు. ఏం చేస్తే మన కమ్యూనిటీకి అనుకూలంగా జరుగుతుంది, ఏం చేస్తే ఇది వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది అనేది వాళ్ళు ఆలోచించే చేస్తున్నారు. ఇప్పుడు ఆపారంటే కూడా, కొంత తాత్కాలికంగా ఆపారంటే కూడా దానివల్ల కూడా ఒక ప్రయోజనకరంగా ఒక ఉద్దేశం ఉంటుంది కాబట్టి వాళ్ళు అది చేస్తారు. అది ఏది చేసినా సిస్టమ్ పీవీసీ మెటల్ ఒక హైప్ తీసుకురావాలి, పీవీసీ మెటాని ఒక మంచి పొజిషన్ లో పెట్టుకోవాలి, ఉన్నత స్థాయిలో ఉంచాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేంజెస్ చేస్తుంటారు సార్. మనము వీటిని ఒక పాజిటివ్ దృక్పథంతో ఆలోచించి చూడాలి. ఒక సిస్టమ్ ఒక మంచి పొజిషన్ లోకి వచ్చిందంటేనే అక్కడే ఒక కత్తి మీద సాములాగా తయారవుతుంది. ఒక మార్కెట్ లో ఒక మంచి పొజిషన్ కి వచ్చింది పీవీసీ మెటల్, ఒక మంచి గుడ్ విల్ వచ్చింది. మనకు తెలుసు $12, $13 అంత ఫాస్ట్ గా గ్రోత్ అయిన క్రిప్టో కరెన్సీ బిగినింగ్ లోనూ ఏది లేదు, క్రిప్టో చరిత్రలో లేదు. అంత ఫాస్ట్ గా అది లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే $13 వెళ్ళడం అనేది ఏది జరగలేదు. అంతగా కమ్యూనిటీ అతో దాన్ని అలాగే వదిలేసి ఉంటే ఈ పాటికి వేరే రకంగా వెళ్ళిపోయి ఉండేది పీవీసీ మెటల్. సో దాన్ని చాలా చాకచక్యంగా కట్టడి చేసుకుంటూ ఎక్కడ వదలాలి, ఎక్కడ పట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మంచిది. ఇది మన పీవీసీ మెటా ఏదో క్రిప్టో కరెన్సీలో అన్ని క్రిప్టో కరెన్సీతో పోల్చుకుంటూ ఒక గుంపులో గోవిందని రాలేదు. ఒక ప్రత్యేకమైన కరెన్సీగా, ఒక ప్రత్యేకమైన క్రిప్టోగా మార్కెట్ లో నిలబడాలనే ఉద్దేశంతోనే ఉంది. 10 మంది మందిలో నడిచే విధంగా రాలా. ఇది ఒక 10 మందిని నడిపించే విధంగానే ఉంటుంది. ఇది ఇప్పటి కానీ దీని యొక్క ప్రాసెస్ కానీ, దీని యొక్క విధి విధానాలు కానీ ఏదైనా మనకు ఇప్పుడు జరుగుతున్న విషయాల్లో కూడా కొత్త విషయాలు మనకు అప్డేట్లు వస్తున్నాయి. అందుకే మనం మీటింగ్ లోకి వచ్చాం. చాలా విషయాలు తెలుస్తుంది. రాజశేఖర్ గారు ఇప్పుడు కొత్తగా చెప్పారు, ఇంకా కొంతమంది లీడర్స్ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తారు కూడా విందాం. హిందీ మీటింగ్ లో సార్ ఉన్నారు ఆల్రెడీ. సో అక్కడ నుంచి ఏమన్నా మనకి సమాచారం వస్తే దాన్ని కూడా మనం తెలుసుకొని సిస్టమ్ ఇచ్చిన ఆ యొక్క దాన్ని వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దానికి సానుకూలంగా మనం స్పందించాలి. స్పందించినప్పుడే మనం సిస్టమ్ వాళ్ళు ఏదైనా ఒక మంచిది చేయాలనుకున్నప్పుడు మన సపోర్ట్ ఉంటే అది వాళ్ళు ఇంకా దాన్ని పూర్తిగా సంసిద్ధంగా చేయగలుగుతారు. ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు దాన్ని మనం మొదట్లో ఫస్ట్ లోనే దాన్ని డ్రాబ్యాక్ తీసుకొని వచ్చేస్తే వాళ్ళు కూడా ఫార్వర్డ్ గా వెళ్ళలేరు, ఏం చేయడానికి ముందు కూడా రారు. అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు పీవీసీ మెటల్. చాలా కమ్యూనిటీని కాపాడుకునే దిశలో నాకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది సార్. ఇప్పుడు చూడండి, ఆప్షన్ ఇచ్చారు, ఆప్షన్ ఇచ్చి ఒక రోజులో కొంచెం ఈవినింగ్ కల్లా దాన్ని ఆ ఆప్షన్ ని కొంచెం స్టాప్ చేశారు తాత్కాలికంగా. ఎందుకంటే ఇది జరిగితే, ఇది ఇలాగే కొనసాగితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కమ్యూనిటీకి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి, కమ్యూనిటీ డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది ఎట్లా ఉందంటే కమ్యూనిటీ ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తుందో చూడండి సిస్టమ్. ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. కమ్యూనిటీని కాపాడుకుంటుంది ఇక్కడ, అదే చేస్తుంది సిస్టమ్ చేసే పని అదే. ఇది ఎట్లా కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద ఎట్లా కాపాడుకుంటుందో శత్రువుల బారి నుంచి, ఆ విధంగా సిస్టమ్ చాలా సానెస్ట్ గా ఉంది నాకు తెలిసినంత వరకు. సిస్టమ్ తన పని చాలా నిస్వార్థంగా చేస్తుంది. మనం కూడా సిస్టమ్ కి సపోర్ట్ గా నిలుద్దాం. ఇప్పుడు సరైన ఈ మార్కెట్ పరిస్థితి ఎలా ఉందంటే, ఆ 1000 క్రిప్టో కరెన్సీలో ఇదొకటి పీవీసీ మెటల్. ఆ 1000 క్రిప్టో కరెన్సీలు
ఆ యొక్క మార్కెట్ యొక్క ఒడిదుడుకులను తట్టుకొని నిలబడాలంటే అంత ఆషామాషి విషయం అయితే కాదు. ఆ మార్కెట్ లో ఉన్న క్రిప్టో కరెన్సీల కన్నా మంచి స్థానానికి మా సార్ నిన్న రామ్ తేజ్ గారు చెప్పారు, ఒక మంచి పొజిషన్, మంచి స్థానానికి 100 లోపల, 50 లోపల, 10 లోపల రావడానికి సిస్టమ్ ప్రయత్నం చేస్తుంది సార్. ఆ యొక్క స్టేజ్ కి అయితే మనం వస్తాం, దానికోసమే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక సముద్రంలో ఉన్న ఓడకి సరైన నాయకుడు లేకపోతే ఎలాగా గమ్యం తెలియకుండా చెదరముదరైపోయి గమ్యం వెళ్ళిపోతుందో, అలాగా కాకుండా ఒక నిర్దిష్టమైన కెప్టెన్ ఉన్నాడు మన సిస్టమ్ ఫౌండర్స్ పీవీసీ గారిని నడిపించడానికి. వాళ్ళ ఏదైతే అప్డేట్స్ ఇస్తున్నారో ఆ అప్డేట్స్ ని విపులంగా పూసగుచ్చినట్టుగా చెప్పడానికి కువైట్ మీటింగ్ ఉంది, అలాగే మన మార్నింగ్ సెషన్ రిచ్ భారత్ ఉంది. ఒకటే మనం చేయాల్సిందంతా సిస్టమ్ లో పూర్తిగా కొనసాగాలంటే, సిస్టమ్ అంటి పెట్టుకుని ఉండాలంటే మీటింగ్ కంపల్సరీగా రావాలి. మీటింగ్ లో కువైట్ మీటింగ్ లో కానీ రిచ్ భారత్ లో కానీ కంటిన్యూగా ఉంటే కొన్ని విషయాలు, మన కొత్త విషయాలు, ఏం జరుగుతుందనే విషయాలు చెప్తారు. సార్ వాళ్ళు మన మీటింగ్ లో కాకుండా బయట మీటింగ్స్ నుంచి కూడా సమాచారం సేకరించి మనకి ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఈ విధంగా మనం నాలెడ్జ్ తీసుకోవడం వల్ల నిష్ణాతులై మనం కాన్ఫిడెన్స్ గా ఇందులో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. కోటా వెంకటేశ్వర సార్, రాజేష్ సార్, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, కొండ శివలింగ ప్రసాద్ సార్ స్క్రీన్ షేర్ చేస్తున్నారు. వెల్కమ్ సార్. కొండ శివలింగ ప్రసాద్ సార్. ఓకే సార్. ఓకే సార్, ఇందాక మన సిహెచ్ మార్కండేయ సార్ మాట్లాడాలనుకున్నారు. వెల్కమ్ సార్ సిహెచ్ మార్కండేయ సార్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాది ఒకటి స్క్రీన్ షేర్ చేస్తా సార్, చూడండి సార్, ఓపెన్ అయితే లేదు. ఓకే సార్ చేయండి సార్. ఓకే, అవుతుంది సార్. స్క్రీన్ షేర్ అవుతుంది మీది. చూపిస్తున్నా సార్, ఒక్క నిమిషం. ఓకే, అంటే మీకు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ అవ్వట్లేదా? అవును సార్. ఓకే, కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది సార్, వెళ్ళండి సార్. ఓకే, ఓకే అండి. ఇలా వస్తుంది సార్. ఇప్పుడు దీంట్లో ఎట్లా నొక్కాలి సార్ ఇప్పుడు చూడాలంటే? మీకు ఇక్కడ మనకి డిస్కవరీ అని చూసారా? అవును సార్, డిస్కవరీ ఉంది. దాన్ని టచ్ చేయండి సార్. టచ్ చేసాం సార్. టచ్ చేశారు కదా, పైన మీకు 3 చుక్కలు ఉన్నాయి సార్, చూసారా? దాన్ని టచ్ చేయండి ఒకసారి. ఓకే సార్, టచ్ చేసాం సార్. ఓకే, అందులో ఫేవరెట్స్ ఉంది కదా, ఫేవరెట్స్ టచ్ చేయండి ఒకసారి. ఓకే సార్. ఓకే సార్, చేసాం. pvcmeter.com pvcmeter.io ఏది ఓపెన్ చేయాలనుకుంటున్నారో అది టచ్ చేయండి. ఓకే సార్. ఓకే, ఇదే సార్, ఇదే అర్థం కాలేదు సార్ కాకుండా. ఓకే, ప్రొసీడ్ ఎనీవే. ఓకే ఇప్పుడు అంతకుముందు మనకి బ్రౌజర్ ఉండేది కదా సార్, బ్రౌజర్ నుంచి ఇప్పుడు డిస్కవర్ లోకి వచ్చింది కాబట్టి చాలా మందికి అర్థం కావట్లేదు. అంతే, ఇంకా అదే సార్, అర్థం కాలేదు సార్. అదే ఏం కదండి. పాస్వర్డ్ కొట్టండి, పాస్వర్డ్ కొట్టి సబ్మిట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇది కింద ప్రొసీడ్ అని చూసారా, దాన్ని టచ్ చేయండి సార్. కొద్దిగా. ఓకే, ప్రొసీడ్ నౌ అని ఉంది కదా, దాన్ని టచ్ చేసి ఇప్పుడు మీకు ఓకే, ఇందులో యూజర్ వ్యాలెట్ ఉంది కదా, యూజర్ వ్యాలెట్ టచ్ చేయండి. ఓకే, ఇందులో మీకు 221 ఉన్నాయి సార్. మీకు ఫార్మింగ్ చేసుకోండి. బిఎన్బి ఉంటే కనుక చేసేయండి. అదే సార్, బిఎన్బి లేదు సార్, చేసుకొని చేస్తా సార్. ఓకే సార్. ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక అడగండి, నో ప్రాబ్లం. ఇందులో మీరు ఓపెన్ చేసుకోండి, అంతే సార్, నో ప్రాబ్లం. ఇది చూడండి సార్, ఇందులో
టాటాలు ఓకే. ఓకే సార్, ఇందులో ఏం డౌట్ ఉంది సార్ మీకు? ఇక సార్ ఇలా 220 ఉన్నాయి సార్ మాకు అవి కాయిన్స్. 220 లేవు సార్, ఓన్లీ స్టేకింగ్ వ్యాలెట్ లో ఓన్లీ 8. ఒకసారి సార్ మీరు స్టేకింగ్ వ్యాలెట్ టచ్ చేయండి. స్టేక్ మ్యారేట్ సార్. ఓకే సార్. స్టేకింగ్ వ్యాలెట్ మీరు కనెక్టెడ్ ఓకే. స్టేకింగ్ వ్యాలెట్ లో మీకు అవైలబుల్ ఓన్లీ 8.26 సార్ మీకు ఓన్లీ. ఓకేనా? అవును సార్. ఓకే సార్. ఓకే. రివార్డ్ స్టార్ట్ నొక్కనా సార్? రివార్డ్ స్టాటస్ నొక్కండి, అందులో మీకు ఎన్ని రిలీజ్ అయి ఉన్నాయి అన్నది అందులో కనిపిస్తుంది మీకు. ఓకే సార్. ఓకే, మీకు ఓన్లీ 0.96 సార్. వ్యాలెట్ స్టేకింగ్ టచ్ చేయండి ఒకసారి. ఓకే సార్. ఇందులో 28 వచ్చినాయి సార్ ఇందులో. అంటే ఇప్పుడు మాకు 220 ఉండే సార్, అదే అది ఎందులో అదే చూసుకోవాలా సార్? 220 అంటే మీకు ఇందులో వ్యాలెట్ స్టేటస్ లోకి వెళ్ళండి ఒకసారి. ఓకే సార్. వెళ్ళినా సార్. ఒక నిమిషం సార్, సార్ ఒక నిమిషం లైన్లో ఉండండి, ఒక నిమిషం. ఓకే సార్. బంద్ కాలేదు. ఓకే సార్, మీకు స్టేకింగ్ వ్యాలెట్ 2 ఇందులో స్టేకింగ్ స్టేటస్ ఉంది కదా సార్ మీకు? స్టేకింగ్ స్టేటస్ సార్? ఉన్నా సార్. స్టేటస్ దాన్ని టచ్ చేయండి. ఇందులో మీకు వ్యాలెట్ స్టేకింగ్ అని ఉంది సార్, దాన్ని టచ్ చేయండి మీకు. ఓకే సార్. ఓకే. ఇందులో మీకు కనిపిస్తున్నాయి సార్ 200. అంటే మీరు అదే మనకి డిపిలు వచ్చినాయి కదా సార్, ఆ డిపిల ద్వారా చేసిన అదనమాట. అవును సార్. ఇంతకుముందు మనకి 2 కలిపి కనిపించాయి. ఇప్పుడు అలా కాకుండా మనం బయట నుంచి యూఎస్టీ కొనుక్కొని చేసినయేమో టోకెన్ స్టేకింగ్ లో ఉంటాయి సార్. ఇప్పుడు మనం డిపిల ద్వారా చేసిన సీడ్ వాల్యూ ద్వారా చేసినయేమో వ్యాలెట్ స్టేకింగ్ లో ఉంటాయి అనమాట. అందుకని మీరు కన్ఫ్యూజ్ అయ్యారంతే, ఏం లేదు. అవును సార్, అదే సార్ కన్ఫ్యూజ్ అయినా సార్. ఓకే సార్, ఇందులో ఆల్రెడీ మీ యాక్టివ్ స్టేకింగ్ లో 200 ఉన్నాయి. మీకు ఆల్రెడీ రిలీజ్ 49.29 అయినాయి. ఓకేనా సార్? ఇప్పుడు అలా ఇంత ముందుకు అలా 229 ఉన్నాయి, అవి యూఎస్డి రూపాన ఉన్నాయా సార్ ఇప్పుడు? లేదు సార్, యూఎస్టీ రూపంలో కాదు, టీవీస్ పెట్టాయి సార్. ఇది కాదు సార్, వేరే ఉండగా ఇందాకటి సార్ అయ్యి యూఎస్టీ సార్ అయ్యి. అదే సార్, అంటే అవి ఇందులో కన్వర్ట్ అవుతాయా సార్? లేదు, ఇందులోకి రావు సార్. ఇప్పుడు అది ఆప్షన్ మార్చారు, ఇప్పుడు మనకి స్టేకింగ్ లోకి రావు అయ్యి. ఫార్మింగ్ అవుతుంది. ఇంతకుముందు స్టేకింగ్ అయ్యాయి, కానీ ఇప్పుడు ఫార్మింగ్ అవుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. అంటే మీరు కొత్త ఆప్షన్ వచ్చిన తర్వాత మీరు అసలు ఓపెన్ చేయలేదు అనుకుంటా అయితే. చేయలేదు సార్, అదే కన్ఫ్యూజ్ అయినా సార్. అదే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వెల్కమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఇంకెవరైనా మనం షేర్ చేసుకోవాలంటే రండి సార్, వెల్కమ్. ఆల్రెడీ మనకి రాజేష్ సార్ కొద్దిగా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారంట, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వెకేషన్కి వెళ్తున్నారు, దాని గురించి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తున్నారు సార్. ఇంకెవరైనా మనం షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు సార్. ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. వెల్కమ్, నో ప్రాబ్లం. రామ్ తేజ్ సార్ కూడా ఉన్నారు అవైలబుల్లో. వెల్కమ్ రామ్ తేజ్ సార్, ఫ్రీగా ఉంటే కనుక రండి, వెల్కమ్.
సార్ కొంచెం బిజీ ఉన్నా, మళ్ళీ మాట్లాడతా సార్. ఓకే సార్, ఓకే సార్. ఓకే రమేష్ సార్, వెల్కమ్ సార్. 2 minutes సార్. మలత్ రమేష్ సార్, వెల్కమ్ వెల్కమ్. అంటే మీటింగ్ లో ఉన్నారా? వేరే మీటింగ్ లో, హిందీ మీటింగ్ లో ఉన్నారా? లేదు, ఒకవేళ ఫ్రీగా ఉంటే కనుక 2 minutes సార్ మీతో మాట్లాడాలి. చిన్న డౌట్ ఉంది, దాని గురించి క్లారిఫికేషన్ గురించి. సార్ సారీ సార్ ఫర్ ది లేట్. ఓకే సార్, సో గుడ్ మార్నింగ్. ఓకే సార్, ఓకే సార్. అంటే మీటింగ్ లో ఉన్నారు సార్? ఎస్ సార్ ఉన్నాను సార్. అదే అనుకున్నాం సార్. సార్ చిన్న డౌట్ క్లారిఫికేషన్ చేయండి. మనకి సార్ ఇప్పుడు సార్ ఆల్రెడీ ఎల్డిబడి నుంచి మనకు డైరెక్ట్ కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి 500 చేసుకుంటే గనక, మనం చేసుకొని 5 persons కి చేస్తే కనుక ఎల్డిబడి ఆఫర్ కి ఎలిజిబుల్ అవుతారు అంటున్నారు కదా. అవును సార్. ఒకవేళ ఎనీ న్యూ పర్సన్ మనకి ఒకవేళ క్రైటీరియాలో 1 ఉన్న పర్సన్ ఒకవేళ 500 ఆ పర్సన్ చేసుకొని మళ్ళీ రిఫరల్ ఇచ్చిన పర్సన్స్ కి 5 persons కి 500 చేస్తే ఆ పర్సన్ క్రైటీరియా 2కి ఎలిజిబుల్ అయ్యి తర్వాత మళ్ళీ ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఎలిజిబుల్ అవుతారా, లేదంటే ఆఫర్ కి ఎలిజిబుల్ అవడా? ఎవరైతే చేసుకొని ఉంటారో 5 members వాళ్ళు మాత్రమే సార్. అదే సార్, వాళ్ళు మాత్రమే. ఓకే, నో ప్రాబ్లం. నేను అనేది అదే. అంటే ఎర్లీ బర్డ్ ఆఫర్ కి ఎలిజిబుల్ అవుతారు కానీ క్రైటీరియా 2 కూడా ఎలిజిబుల్ అవుతారా అవరా? క్రైటీరియా 2 కంటే ఎక్కువ కదా సార్ ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటే. సార్ క్రైటీరియా 2 కంటే ఎక్కువ అంటే ఇప్పుడు మీకు అర్థం కావట్లే. ఇప్పుడు ఫర్ సపోజ్ క్రైటీరియా 2లో ఉన్న పర్సన్ అయినా సరే, క్రైటీరియా 3లో ఉన్న పర్సన్ అయినా సరే, మీరు ఎలిజిబుల్ ఆఫర్ కి ఎలిజిబుల్ అవుతారు. కానీ ఇప్పుడు మనం ఆల్రెడీ సార్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా చేసే పర్సన్ ఎవరైనా సరే చేస్తే కనుక 500 చేసి ఆ సార్ మళ్ళీ ఇంకో 5 persons తో 500 చేస్తే క్రైటీరియా 2కి ఎలిజిబుల్ అయ్యి తర్వాత మళ్ళీ ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఎలిజిబుల్ అవుతారు. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే దానికన్నా ఎక్కువ అని అంటున్నారు. కానీ ఎక్కువ అంటే ఓకే, నో ప్రాబ్లం. మీరు తర్వాత ఇప్పుడు ఓన్లీ 500కే ఎర్లీ బర్డ్ ఆఫర్ కి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు తర్వాత తన చేసుకున్న 100 కానీ ఒకవేళ 500 కానీ 1000 కానీ మళ్ళీ ఎక్స్ట్రా చేసుకుంటే గనక అది ఎర్లీ బర్డ్ ఆఫర్ కి ఎలిజిబుల్ అవర్ కదా సార్ అది? ఇందాక శ్రావణి మేడం కూడా చెప్పారు. సో 1000 తో చేసుకున్న ఎర్లీ బర్డ్ ఆఫర్ కిందనే 1% వస్తుంది. 2000 తో చేసుకున్న ఆ చార్ట్ కూడా ఉంది, కాసేపట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే సార్, అదే. అంటే ఒకటేసారి చేసుకున్న పర్సన్ కి అయితే అలా ఆల్రెడీ నేను విన్నాను మీటింగ్ లో. మేడం కూడా ఏం చెప్పారంటే మీరు ఒకటేసారి 5000 తో చేసుకుంటే కూడా మీరు ఎర్లీ బర్డ్ ఆఫర్ కి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? కానీ మీరు ఒకవేళ 5000 ఒకసారి 200 300 అలా చేస్తే అలా అవ్వరు. 500 ఒకటేసారి 1 time ఓన్లీ కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి 1 time ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారని చెప్పారు. అది ఓకే. నా డౌట్ అది కాదు సార్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు క్రైటీరియా 2 కూడా ఎలిజిబుల్ అవుతారా అవరా, అదే ఒక డౌట్ ఉందంతే. ఇప్పుడు చాలా మంది అదే డౌట్ అడుగుతున్నారు. అంటే ఈ న్యూ పర్సన్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, సార్ మేము ఎర్లీ బర్డ్ ఆఫర్ కి ఎలిజిబుల్ అవుతాం, మళ్ళీ క్రైటీరియా 2 కూడా ఎలిజిబుల్ అవుతామా అవమా అని డౌట్ అడుగుతున్నారు. దాని గురించి ఆల్రెడీ నేను హిందీ మీటింగ్ లో కూడా నేను అడుగుదామని అనుకున్నా, హ్యాండ్ రైజ్ చేశాను. కానీ ఇంకా సర్లేని ఇంకా ఇవాళ అన్మ్యూట్ ఆప్షన్ దాని గురించి 2కి ఎలిజిబుల్ అవుతారు సార్. అదే అంటే క్రైటీరియా 2కి ఎలిజిబుల్ అవుతారు. క్రైటీరియా 2కి ఎలిజిబుల్ అయ్యి ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఎలిజిబుల్ అవుతారు. రెండింటికి ఎలిజిబుల్. అవును సార్, అవును. అదే క్రైటీరియా 2కి ఎలిజిబుల్ అవుతారు. మనకు క్రైటీరియా 2 అని కనబడుతుంది. ప్లస్ మనకి ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద మనకు డైలీ రివార్డ్ ఏదైతే వస్తుందో అది రావడం జరుగుతుంది. సార్ ఎందుకంటే చాలా మంది న్యూ పర్సన్స్ అదే డౌట్ అడుగుతున్నారు. థ్యాంక్ యూ సార్. లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదే డౌట్ గురించి సార్. అంటే సార్ వెల్కమ్ సార్. కొండ శివలింగం సార్. అది 600 అయింది సార్ ఒక వ్యాలెట్కి. ఓకే సార్. 390 అండి. ఇంకా మూడు వ్యాలెట్లకి 505 చేయాలి. అలా కాదు సార్. అంటే
అంటే అలా కాదు సార్, మీకు అర్థం కావట్లే. సెకండ్ ఇప్పుడు క్రైటీరియా ఇంత ముందు మీరు చేసిన దానికి సంబంధం లేదు సార్. ఇప్పుడు వాళ్ళ ప్రజెంట్ అంటే నిన్నటి నుంచి ఇచ్చారు సార్. అదే సిస్టమ్ లో ఆల్రెడీ డేట్ కూడా మెన్షన్ చేశారు కదా, 17వ తారీఖు నుంచి 15 days అని చెప్పేసి. మీరు ఎప్పుడైతే నిన్నటి నుంచి ఒకవేళ మీ డౌన్ లైన్ లో 5% ఎవరైనా సరే, అది కూడా ఒకటే సార్ 500 టోటల్ యూఎస్టిడి ఉండాలి. మీరు ఒకవేళ 200 ఒకసారి 300 ఒకసారి చేస్తే అలా ఎలిజిబుల్ ఎవరు అనమాట. సార్ మనం సెకండ్ క్రైటీరియా మామూలుగా చేసుకోవచ్చా అట్లా అయితే? సెకండ్ క్రైటీరియా అది మీరు ఎలిజిబుల్ అవ్వడానికి ఓకే, నో ప్రాబ్లం, దాన్ని చేసుకోవచ్చు మీరు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. సరే సార్, నేను 5 minutes బయటికి వెళ్ళాను నేను. ఓకే సార్, వెల్కమ్ సార్. ఇంకా మీటింగ్ కంప్లీట్ అవ్వాలన్నట్టుంది. ఇంకా మీటింగ్ లో ఉన్నారు చాలా మంది. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. సార్ ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేస్తా సార్, స్క్రీన్ షాట్ ఓపెన్ చేస్తాను సార్. స్క్రీన్ షేర్ చేసి ఓపెన్ చేయండి సార్. ఓకే సార్. కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది సార్. ఓకే సార్, థ్యాంక్స్ సార్. ఓకే మీరు బ్యాక్ వెళ్ళారు మళ్ళీ సార్. మెయిన్ వ్యాలెట్ సార్, ఇది మెయిన్ వ్యాలెట్ నాది. ఓకే. కనెక్టెడ్ వ్యాలెట్ 19 పీస్ మీటర్లు ఉన్నాయి. ఓకే డిస్కవర్. ఓకే సార్. ఓకే, ఇందులో కూడా కనిపిస్తుంది కదా సార్ కనెక్టెడ్ వ్యాలెట్ లో. ఓకే, యూజర్ వ్యాలెట్ లో 16 ఉన్నాయి సార్. ఓకే, ఈ 19 అనేది ఏమో పీవీస్ మెటా సార్, అది 16 అనేది మీకు యూఎస్డిటీ అది చూపించారు. అవును సార్. ఓకే సార్. అవును, మీకు ఆల్రెడీ ఈ రివార్డెడ్ వాల్యూ 24 ఉన్నాయి. అవును సార్. రిలీజ్ అయ్యి డైలీ 28 వస్తుంది సార్. దాంట్లో 50% కట్ అయ్యి 24 వస్తుంది సార్. ఓకే సార్. ఎవ్రీడే మీకు డైలీ రివార్డు 28.73 అవుతున్నాయి. అందులో మీకు 15% 4.3 కట్ అయ్యి ఇంకా 24.3 వస్తున్నాయి సార్. అవును సార్. అవునవును సార్. సూపర్ సార్. సేమ్ మీది నాది. మీది నాదే తక్కువ అనుకుంటా. ఇంకా నాది 25 వస్తుంది సార్ ఎవ్రీడే. అంతే 50% కట్ అయ్యి. అంటే కట్ అయ్యి కాదు, నాది మొత్తం రిలీజ్ అయితే నాది 25.5, అంటే కట్ అయిన 22 వస్తుంది. అయితే నాకు కొద్దిగా ఎక్కువ సార్. అవునవును సార్, కొద్దిగా కాదు సార్, చాలా ఎక్కువ సార్. ఇంకోటి ఈ 3 గీత కొడుతుంది సార్ నేను. స్టేటస్ ఫార్మింగ్ స్టేటస్. ఓకే. అవును సార్. ఇంకా కంప్లీట్. ఓకే, 5,146 టోటల్ చేశారు. మీకు ఆల్రెడీ రిలీజ్ అయింది క్రిటేర్ 2లో ఉన్నారు కదా. ఓకే. అవును సార్. ఓకే, మీరు ఇంకోటి ఇది ఒకటి చెక్ చేసుకోండి సార్. మీరు రిఫరల్ రివార్డ్లోకి వెళ్ళండి ఒకసారి. ఓకే సార్. రెఫరల్ స్టేటస్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఓకే, ఇదే సార్ రివార్డ్ స్టేటస్. రివార్డ్ స్టేటస్ కాదు సార్, రిఫరల్ ఉంది కదా, రిఫరల్ ఓపెన్ చేయండి. రిఫరల్ స్టేటస్.
రిపుల్ స్టేటస్. ఓకే ఓకే సార్. ఓకే సార్, ఇది ఒకటి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. అండర్ 190 days ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే ఆల్ ఎలిజిబుల్ లెవెల్స్ కాకుండా అది టచ్ చేసి ఒకసారి లెవెల్ 1 పెట్టండి ఒకసారి. ఓకే సార్. ఓకే, లెవెల్ 1 పెట్టారు కదా. అవును సార్. ఇందులో చూసారా వస్తుంది కొద్దిగా 3899 సార్, అది 190 days అని ఉంది కదా. ఇక్కడ మనకి టోకెన్ ఫార్మింగ్ అని ఇచ్చి అవైలబుల్ యాక్టివ్ 190 days అని ఇచ్చారు కదా సార్ మనకి. మీరు బ్లర్ వస్తుంది నాకు 3899 మీకు యాక్టివ్లో ఉంది. మీకు అదొకటి మీరు చూసుకుంటా ఉండండి. మీ డౌన్ లైన్లో కింద ఇచ్చారు కదా మీకు, అక్కడ ఫస్ట్ లెవెల్లో 5% మాత్రం పక్క కంపల్సరీ అది చూసుకుంటూ ఉండండి. వాళ్ళ చేత రీఫార్మింగ్ చేస్తూ ఉండాలి, లేకపోతే కనుక మీరు మళ్ళీ క్రిటర్ 1లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. 7 మంది ఉన్నారు సార్, 7 మెంబర్స్. 7 మెంబర్స్ ఓకే సార్. ఆ 7 మెంబర్స్లో మీకు 802-710 ఓకే. 1 person ఆల్రెడీ ఎలిజిబుల్లో లేరు సార్ అందులో. అవును సార్, కరెక్ట్ సార్. అవును సార్. ఓకే, ఓన్లీ 6 persons ఉన్నారు. 6 personsలో ఓన్లీ 5 persons ఉన్నారు. ఓకేనా, కరెక్ట్గా మీ 5 personsలో 586 190 days ఎలిజిబుల్ అయ్యారు. ఓకే, 651 ఓకే, 655 ఓకే, 710 ఓకే, 802. ఇందులో మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే సార్, ఇది ఇక్కడ మనకి 586 ఉంది చూసారా. అవును, లాస్ట్ అది 6 అవును సార్, అదొకటి మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ 586లో 190 days కంప్లీట్ అయిపోయి తగ్గిందో అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఏంటంటే క్రిటీరియా 1లోకి వచ్చేస్తుంది. దాని వల్ల ముందే మీరు చూసుకొని ఆ సార్తో మీరు రీఫార్మింగ్ చేయించుకున్నారంటే మీకు వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది సార్. మనకి ఇది సిస్టమ్ మనకి 190 days కి ఇవ్వడానికి కూడా కారణం అదే సార్. అండర్ 190 days అనేది చెక్ చేసుకొని మీరు క్రైటీరియా 2 నుంచి 1లోకి పడకుండా చూసుకుంటారు, జాగ్రత్త పడతారు అని చెప్పి ఇచ్చింది సార్. అవునవును సార్, కరెక్ట్ సార్. అది ఇది ఒకటి చెక్ చేసుకుంటే సార్ మనకి క్రైటీరియా అనేది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే అందులో 190 days కంప్లీట్ అయిపోవడానికి దగ్గరకు వచ్చిందో అప్పుడు మీరు చేసుకుంటూ ఉండండి సార్. ఎర్లీ బర్డ్ ఆఫర్కి ఇది వర్తిస్తుందా సార్? సార్ ఎర్లీ బర్డ్ ఆఫర్కి ఎవ్రీ పర్సన్ ఎలిజిబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కదా సార్. కానీ ఏంటంటే ఇది వర్తించడానికి ఇప్పుడు ఇంతకు ముందు మీరు చేసినవి కౌంటింగ్లోకి రావు సార్. అది ఓకేనా, ఇంతకు ముందు మీరు చేసినవి కౌంటింగ్లోకి రావు. ఎప్పుడైతే మనకి అక్కడ నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి ఎవరైతే చేస్తారో వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు ఒకవేళ మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మీ డౌన్ లైన్లో 5 persons 500 అంటే ఒకటేసారి సార్ కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి మళ్ళీ పైగా మళ్ళీ మనకి ఇందులో రివార్డెడ్ లో వస్తాయి చూసారా, ఆ రివార్డెడ్ తో చేస్తే కూడా మీరు ఎలిజిబుల్ అవ్వరు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మరి దేంట్లో సార్ మరి మనకి బయట నుంచి మనం ప్యాన్కేక్ స్వాప్ లో కానీ ఇందులో అయినా కానీ ఒకవేళ మీరు విత్ డ్రా పెట్టుకున్న ఏమన్నా పీవీసీ మెటల్ బయట ఉన్నా కానీ దాంతో మీరు కనెక్టెడ్ వ్యాలెట్ లో 500 USDకి వాల్యుయేషన్ ఉన్నాయి చేసుకోవాలి సార్. వన్ టైం మళ్ళీ మీరు 200 ఒకసారి 300 ఒకసారి అలా చేస్తే ఎలిజిబుల్ అవ్వరు. 500 కంపల్సరీ 500 ఫిగర్ 1 టైం ఉండాలన్నమాట. 500 USD అంటే దగ్గర ఇప్పుడు 1600 పీవీసీ మెట 1600 పీవీసీ మెట కావాలి సార్. 1600 పీవీసీ మెట ఉంటే అప్పుడు మీరు డైరెక్ట్ ఒకటేసారి మీరు కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి మీరు ఫార్మింగ్ చేస్తే కనుక అప్పుడు మీరు ఓకే అవుతారు. ఓకే అయిన తర్వాత మీ కింద 5 persons కూడా అలాగే సేమ్ చేయాలి. అప్పుడు మీరు ఎలిజిబుల్ ఆఫర్కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఇప్పుడు 5,146 ఉన్నావు కదా సార్, 5,146 ఉన్నావు కదా సార్ నావి. సార్ 5,000 కాదు, మీ 50,000 అన్న దానికి ఎలిజిబుల్ కారు. మీకు అర్థం కావట్లే. అయితే అది ఇంతకు ముందు చేసిందంతా సంబంధం లేదు. సిస్టమ్ ఎప్పుడైతే అప్డేట్ ఇచ్చిందో అప్పటి నుంచి చేసిన పర్సన్స్కే. అయితే నిన్న నుంచి లెక్క 17వ తారీఖు నుంచి 17వ తారీఖు నుంచి అది కూడా రౌండ్ ఫిగర్ 500 USD కంపల్సరీ ఉండాల్సిందే అక్కడ ఒకేసారి చేసిన ఓన్లీ వన్ టైం. అది కూడా కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి మళ్ళీ రివార్డెడ్ స్టేటస్ లో చేసిన పర్సన్స్ కాదు. ఒకవేళ మీ దాంట్లో రిలీజ్ అయినాయని మీరు రీఫార్మింగ్ చేసుకుని నేను ఎలిజిబుల్ అవుతానంటే అలా కాదు సార్. చాలా హుషారుగా ఉండవు సార్.
ఎస్ సార్, కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి ఎవరైతే చేస్తారో వాళ్ళు అవుతారు అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే. ఓకే, మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి సార్. మీరు ఒకసారి పైన అది మనకి ఇందాక ఓపెన్ చేశారు కదా, అది ఓపెన్ చేయండి. వ్యాలెట్ బోర్డులోకి వెళ్ళండి ఒకసారి. వ్యాలెట్ బోర్డ్ అని ఉంది కదా కింద, దాన్ని టచ్ చేయండి. ఓకే సార్. వ్యాలెట్ బోర్డు ఓకే. ఈ ఉండండి సార్, ఇక్కడ ఉండండి. మీకు ఇక్కడ చిన్న క్లారిటీ ఇస్తాను సార్. ఎలా అంటే ఇక్కడ మనకి మీకు అసలు మీరు కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి ఏమీ చేయలేదు సార్. మీరు అసలు చేయలేదు సార్, ఇంకా చేయలేదు అసలు. మీరు ఒకసారి కూడా మీరు ఒకవేళ చేస్తే కనుక మీకు ఎలా ఉంటుందో తెలుసా సార్? మీకు చెప్పండి సార్. కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి చేస్తే కనుక మీకు కింద ఇక్కడ ఉంది చూసారా, రీసెంట్ ట్రాన్సాక్షన్స్ అని, ఇక్కడ మీకు షో చేస్తుంది సార్. మీరు ఎంత చేశారో అంతా మీకు అక్కడ షో చేస్తుంది. అంటే ఇక్కడ మీకు ఎలా అంటే 1 టైం 500 USDతో చేసింది సేమ్ 17 డేట్ కానీ 18 డేట్ కానీ 19 డేట్ కానీ ఉంటే కనుక అప్పుడు మీరు ఓకే అవుతారు. ఓకే అయిన తర్వాత ఎలిజిబుల్ అవ్వాలంటే మీ కింద మీ డౌన్లైన్లో 5% ఫస్ట్ లెవెల్, అది కూడా మళ్ళీ సెకండ్ లెవెల్లో థర్డ్ లెవెల్ అలా కాదు, ఫస్ట్ లెవెల్లో 5% ఎవరైనా సరే ఫస్ట్ లెవెల్లో 5% వాళ్ళు కూడా 500 చేస్తే మీరు ఎలిజిబుల్ అవుతారు. మళ్ళీ వాళ్ళు అవ్వాలంటే మళ్ళీ వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఐదుగురికి రెఫరల్ ఇచ్చి ఫస్ట్ లెవెల్లో వాళ్ళు కూడా 500 చేయిస్తే 5%తో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అది మళ్ళీ మీరు 5 చేత చేయించి మీరు కూడా ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి మీరు అనుకున్నారు అనుకో, అలా ఎలిజిబుల్ అవ్వరు. ఓకేనా సార్? ఓకే థ్యాంక్స్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా వేరే వ్యాలెట్స్ ఓపెన్ చేస్తాను సార్. ఓపెన్ చేయండి సార్, ఓపెన్ చేయండి. మాది అనంతపురం జిల్లా సార్, రాయదుర్గం సార్. సార్ అనంతపురం జిల్లా సార్, రాయదుర్గం సార్ మాది. తెలుసు సార్ సంజయ్ సార్, మీరు అతమాటలు మాట్లాడుతూ ఉంటారు కదా, తెలుసు మీరు. అవును సార్. మన యాక్టివ్ లో ఉన్న లీడర్స్ అందరూ మనకి గుర్తు ఉంటారు సార్. ఎందుకంటే మనం అందరం కంటిన్యూ మనం మీట్ అవుతూ ఉంటాం కాబట్టి మీటింగ్ లో నో ప్రాబ్లం. కనిపిస్తుందా సార్? షో అవుతుంది సార్, కనిపిస్తుంది. ఫార్మల్ స్టేటస్ ఓపెన్ సార్. ఓకే సార్, ప్రొవైడెడ్ వాల్యూ మీకు 1. ఓకే, ఇది మీ డౌన్లైన్ దా సార్? మీది డౌన్లైన్ సార్ ఇది. ఓకే, డౌన్లైన్. ఓకే, 1359 ఉంది ఇందులో. కానీ యాక్టివ్లో ఉన్నది మీకు ఆల్రెడీ అక్కడ షో చేస్తుంది కదా ఈ ఐడి నెంబర్ మీకు. అవును సార్. ఐడి నెంబరు ఇది షో చేసేదంతా షో చేస్తుంది. డిసెంబర్ అంటే మీకు 350 1 మినిట్ సార్, 350 400 500 603. అదే సార్ మీకు 650 to 55 వరకు 190 డేస్లో ఎలిజిబుల్లో ఉంటుంది. అవును సార్. ఇందులో మీకు ఇంకోటి ఏంటో తెలుసా సార్? ఇంకోటి కొద్దిగా ఇలాగా మనకి ఎడం వైపు కనండి సార్, ఇది డేట్ కరెక్ట్గా కనిపిస్తుంది. ఓకే, ఇది ఫిబ్రవరి వరకు ఉంది. ఓకే, నో ప్రాబ్లం. 350 400 455. ఓకే, నో ప్రాబ్లం సార్. మీకు ఫిబ్రవరి గురించి కాబట్టి నో ప్రాబ్లం, ఇంకా టైం ఉందిలే. ఈ వ్యాలెట్ ఎర్లీ బర్డ్ ఆఫర్కి వర్తించాలంటే ఎట్లా సార్? ఈ వ్యాలెట్ సార్, ఈ వ్యాలెట్ పర్సనల్ ఎర్లీ బర్డ్ ఆఫర్. అవును సార్.
బయట నుంచి 500 USDతో ఒకటేసారి ఫార్మింగ్ చేసుకోవాలి సార్ కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి. ఓకేనా? ఈసారి ఎవరైతే ఫస్ట్ లెవెల్లో ఎవరైతే 5 పర్సన్స్ ఉన్నారో ఆ 5 పర్సన్స్ కూడా 500 అలా చేసి ఉండాలి. అప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ కి ఎలిజిబుల్ అవుతారు సార్. ఓకే ఓకే సార్. మీరు ఒకవేళ అలాగా ఎవరైనా చేసుకోవాలనుకున్నా సార్, మీ డౌన్లైన్ పర్సన్స్ రెడీగా ఉన్నారంటేనే అప్పుడు మీరు ఓకే చేసుకోవాలి సార్. ఎందుకంటే టైం కూడా మనకి ఎక్కువ లేదు కదా సార్, ఓన్లీ 15 days ఉంది కాబట్టి ఒకవేళ మళ్ళీ డేట్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తే చేయొచ్చేమో తెలియదు, కానీ ఈ 15 days టైం ఉంది, తక్కువ టైం ఉంది కాబట్టి మీ డౌన్లైన్ పర్సన్స్ కూడా ఒకటేసారి మాట్లాడేసుకొని ఒకటేసారి మీరు అందరు కలిపి చేసుకునేలా ఉంటే అప్పుడు మీకు ఎలిజిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. మొత్తం ఎన్ని వ్యాలెట్స్ ఉన్నాయి సార్? అనే నావి ఒక 15 వ్యాట్ ఉన్నా సార్. ఓకే, అంటే మీ డౌన్లైన్ పర్సన్స్ కూడా మీ దగ్గర ఉన్నట్టున్నాయి కదా? మా డౌన్లైన్ పర్సన్స్ ప్లస్ మొత్తం మా టీం మొత్తం నేనే మెయింటైన్ చేస్తాను సార్ అన్నీ. ఓకే ఓకే ఓకే, అదే అయ్యే మొత్తం ఇంకా మీ డౌన్లైన్ పర్సన్స్ మీ పర్సనల్ అన్ని కలిపి ఎన్ని ఉన్నాయి అంటున్నా? అన్ని 146 ఉన్నా సార్. వా సూపర్ సూపర్ సార్, సూపర్. 146 నేనే అన్ని ఆపించాను సార్. అదే సార్, ఏ అప్డేట్ వచ్చినా కానీ మీరు అందరికి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి. ఇంకోటి ఏంటంటే మీరు మెయింటైన్ చేయండి, కానీ ఏదైనా సరే వాళ్ళకి కూడా నేర్పించండి సార్, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది వాళ్ళకి కూడా చూపిస్తూ ఉంటే. అసలు అనుకోరు సార్, అసలు పంచుకోవడం లేదు, ఈ ట్రస్ట్ వాటిని వదిలేసినారు అసలు. అంటే అది ఒకసారి మీరు ఒకసారికి 2 సార్లు వాళ్ళకి ఏమైనా చెప్తా ఉంటే వాళ్ళు నేర్చుకున్నారనుకో మీకు ప్రెషర్ అనేది తగ్గుద్ది సార్. లేని పక్షంలో ఏదైనా కానీ మనకి ఒక్కొక్కసారి మనకి వాళ్ళకి చేతికి డబ్బు రావాలంటారు సార్ వాళ్ళు, అదే వచ్చింది సమస్య. అదే సార్, కానీ బిఎన్బిలు కూడా మరి మీరు మెయింటైన్ చేసినంత మాత్రం బిఎన్బి కూడా వాళ్ళకి చెప్తా ఉండండి, ఏదైనా ట్రాన్సాక్షన్ ఏదైనా జరిగినప్పుడు చెందినప్పుడు చెప్తున్నాను రాసి పెడుతున్నాను. నేను మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మీరు మళ్ళీ మీరు రాసుకోకుండా మీరు చూసుకుంటా ఉన్నారు సార్. టోటల్ సార్ 146 ఉన్నాయి. సరే సార్, నా దాంట్లో అయితే 60 ఉన్నాయి సార్. నేను 60 కూడా నేను చేస్తా ఉన్నాను. వాళ్ళు కూడా బిఎన్బి ఒకవేళ లేవంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు బిఎన్బి రీఛార్జ్ చేస్తూ ఉంటారు, నో ప్రాబ్లం సార్. బిఎన్బి అయితే వాళ్ళకి ముందుగానే చెప్పేస్తూ ఉంటాను సార్, 1000కి 2000కి వేసి పెట్టేసుకుంటే అంటే వాళ్ళు వేసి పెట్టేసుకుంటారు. ఇంకా అవి ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతే వాళ్ళకి చెప్తే వాళ్ళు వేసుకుంటారు అన్నమాట. మీ నేటివ్ ప్లేస్ ఏ ఊరు సార్? మాది నేటివ్ ప్లేస్ వెస్ట్ గోదావరి సార్, వెస్ట్ గోదావరి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. వెస్ట్ గోదావరి వాళ్ళది కూడా ఒకటి ట్రస్ట్ వాటి నా దగ్గర ఉంది సార్. అవునవును సార్, చాలా మంది ఉన్నారు మన పర్సన్స్, చాలా మంది ఉన్నారు. భీమవరం, తణుకు సైడ్ చాలా మంది ఉన్నారు సార్. అవును సార్, రాజమండ్రి సార్, రాజమండ్రి. అవునవును సార్, అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ సంజయ్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, వెల్కమ్ సార్. ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోవాలంటే వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్క్రీన్ షేర్ ఆఫ్ చేశారు. ఓకే, వెల్కమ్ సార్. ఇంకా మనం ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా క్లియర్ చేసుకోవాలన్నా కానీ వెల్కమ్. ఒకవేళ మీరు యూజర్ వ్యాలెట్లో మీరు ఒకవేళ ఫార్మింగ్ చేయాలనుకున్నా కానీ మీరు చేయొచ్చు, స్క్రీన్ షేర్ చేసి. ప్రకాష్ రావు సార్, ఓకే వెల్కమ్ సార్. ప్రకాష్ రావు సార్, వెల్కమ్. వెల్కమ్ సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చిన ప్రకాష్ రావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నా డౌన్లైన్లో ఒక 8 మెంబర్స్ ఉన్నారండి. సార్. ఇప్పుడు మీరు
నా డౌన్లో 8 మెంబర్స్ ఉన్నారు. వావ్ వావ్ సూపర్ సూపర్ సార్. అంటే అయితే సార్ వాళ్ళు ఒక చిన్న స్మాల్ డౌట్ సార్. 1000 సార్ పర్సన్స్ ఉన్నారా అంటున్నారు కదా, అంటే మీరు ఆహా, చెప్పేది పెర్లవెల్లో ఉన్నారనా పీవీస్ మెటలో ఉన్నారనా? ఈ స్క్వాడ్లో 5 మెంబర్స్ అండి 8 మెంబర్స్. ఎస్ సార్, అదే అదే అంటే అయితే మనకి మీరు ఇంతకుముందు. చెప్పేది ఎర్లీ బర్డ్ ఆఫర్ ఒకటి ఇచ్చారే, ఓకే సార్. అది 5 మెంబర్స్ తోటి 500 USDT అండి. 500 USD చేయించాలి సార్ 5 పర్సన్స్ తో. 500 అది అంటే ఫస్ట్ లెవెల్ 5000 అండి. 5000 తోటి 5000 కాదు సార్, 500 అంటే మీకు 46,000 48,000 దాకా అవుతాయి సార్. 50 దాకా అవుతుంది. ఒక పర్ పర్సన్ కి మీకు 48,000 దాకా అవుతాయి ఒక్కో పర్సన్కి. ఒక పర్సన్ కి. ఓకే ఓకే అలాగా మీరు చేసి ఉండాలి 500. మళ్ళీ మీ డౌన్ లైన్ లో ఫస్ట్ లెవెల్లో ఉన్న పర్సన్స్ 5 పర్సన్స్ చేసి ఉండాలి. ఓకే అప్పుడు ఓకే మీరు ఎలిజిబుల్ అవుతారు. అంటే వాళ్ళు ఎలిజిబుల్ అవును అవ్వరు, మీరు ఎలిజిబుల్ అవుతారు. అవును, అదే సార్. ఎస్ సార్. ఓకే ఓకే అర్థమైందండి. అదే ఓకే అది కూడా థ్యాంక్ యూ సార్. మనకి కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి బయట నుంచి చేసుకోవాలి సార్. ఒకవేళ మీరు అవును రివార్డెడ్ స్టేటస్ లో రివార్డెడ్ వాల్యూలో మీకు రిలీజ్ అయి ఉన్నాయని చెప్పేసి మీరు చేసుకుంటే దానికి ఎలిజిబుల్ అవ్వరు సార్. మరి ఎలిజిబిలిటీ రాదు, ఆహా. డైరెక్ట్గా కనెక్టెడ్ వాళ్ళని తీసుకోవాలి. కంపల్సరీ కనెక్టెడ్ వ్యాలెట్ నుంచే సిస్టానికి ఫార్మింగ్ చేసి ఉండాలి. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్, అర్థమైపోయిందండి. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్ పివి వీరాంజనేయ సార్, వెల్కమ్ వెల్కమ్. వీరాంజనేయ సార్ ఫ్రీగా ఉన్నారా? ఓకే ఓకే సార్, బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే వెల్కమ్ సార్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు స్క్రీన్ షేర్ చేసి కూడా మీరు డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఒక ఆపర్చునిటీ అనుకోవాలి, ఎందుకంటే సార్స్ కొద్దిగా బాలకృష్ణ సార్. ఓకే వెల్కమ్ సార్ బాలకృష్ణ సార్, వెల్కమ్ వెల్కమ్. మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను. వెల్కమ్ సార్ రామ్ తేజ సార్, వెల్కమ్ వెల్కమ్. సార్ మీ వాయిస్ రావట్లేదు రామ్ తేజ సార్. లేదు సార్, ఇప్పుడు కూడా వాయిస్ రావట్లేదు మీది. ఓకే సార్ వస్తారు సార్. సార్కి ఏమన్నా నెట్ ఇష్యూ ఉన్నట్టుంది, సిగ్నల్ లేనట్టుంది. సార్ సార్ వినబడుతుందా? ఓకే సార్, క్లియర్ సార్, క్లియర్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. అదే సార్ని పిలిచారు కదా సార్, సార్ని మాట్లాడండి. ఇంకొక 10 minutes టైం ఓకే ఉంది సార్, కదా. ఓకే సార్. ఓకే సార్, ఉయ్యాల శంకర్రావు సార్. ఓకే వెల్కమ్ సార్, ఉయ్యాల శంకర్రావు సార్, వెల్కమ్. హ్యాండ్ రైజ్ చేశారు, వెల్కమ్. వెల్కమ్ సార్. ఇందాక మీరు బాలకృష్ణ సార్ కూడా మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు కూడా మాట్లాడాలనుకుంటే రండి సార్, వెల్కమ్. బాలకృష్ణ సార్. ఓకే సార్. సార్స్ ఎవరు మాట్లాడలేదు సార్, ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కసారి టచ్ అయ్యి కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి తెలీదు. వెల్కమ్ సార్, మీరు కంప్లీట్ చేశారు. ఓకే ఓకే సార్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ అయితే సార్, గుడ్ మార్నింగ్. ఎస్ సార్. అయితే చూసాం సార్, నిన్న వచ్చిన అప్డేట్స్ ప్రకారం చెక్ చేసుకుంటే మనం ఎర్లీ బర్డ్ ఆఫర్ గురించి ఒక క్లారిటీ వచ్చింది మన అందరికి. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కానీ ముందే క్లారిఫై చేసుకుని అన్నిటికీ రెడీగా ఉండాలి సార్, ఎందుకంటే అది ఎక్కువ టైం ఉండదు ఆఫర్, అది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి వచ్చిన ఈ అవకాశాన్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలి మనం. ఎందుకంటే యాక్చువల్గా 1%కి మనం వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, ప్లస్ టీంలో కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సి వచ్చింది, చాలా వర్క్ లోడ్ పడుతుంది మనకు. కాబట్టి
ఈ వచ్చిన ఎర్లీ బర్డ్ ఆఫర్ని మనం ప్రస్తుతానికి మంచి కరెక్ట్ క్యాలిక్యులేషన్ తోటి యూజ్ చేసుకున్నాం అనుకోండి, రేపు చాలా బెనిఫిట్ ఉంటుంది సార్. అది ఏదైతే మన విడ్రాల్ గురించి అప్డేట్ వచ్చిందో దాని గురించి అయితే అందరికి క్లారిటీ ఉందనుకుంటున్నాను. కాబట్టి ఆ ఆపర్చునిటీ తీసుకోవాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మింగ్లో స్పీడ్ రావాలంటే చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఒక పర్సన్ 1% తోటి మనకి బయటకు వస్తుందని అంటే యావరేజ్ టు యావరేజ్ మనం చేసే ఈ 0.25%కి 3 ఇంతలు 4 ఇంతలు ఫాస్ట్గా వస్తున్నట్టే లెక్క. కాబట్టి ఈ వచ్చిన ఆపర్చునిటీ అందరూ కూడా గ్రాప్ చేసుకోవాలి సార్. ఎందుకంటే ఎక్కువ టైం ఉండదు, కేవలం షార్ట్ టైం పీరియడ్లోనే మళ్ళీ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనకి ఈ థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఒక మంచి ఆఫర్ అది. మనం దాన్ని బెనిఫిట్గా మనం దాన్ని తీసుకోవాలి ఎప్పుడు కూడా. అయితే విడ్రాల్ గురించి మనకి ఒక క్లారిటీ ఉంది సార్, నిన్న మాట్లాడుకున్నాము. మనకి 500 USDT ప్రకారం ఇస్తున్నారు, అంతా మంచిగానే జరుగుతుంది సార్. ఏంటంటే మనకి ఇంత అంటే సిస్టమ్ ఎట్లా చేశారంటే సార్ లిమిటెడ్గా చేశారు. ఇది వరకు లాగా ఎలా పడితే అలా ఫార్మింగ్లు చేసుకోవడానికి లేదు. ఎలా పడితే అలాగా డబ్బు పెట్టుకొని ఒక 1 కోటి రూపాయలు పెట్టుకొని వచ్చిన వాళ్ళు, పెద్ద పెద్ద అమౌంట్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు డెవలప్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోతారు. అది సిస్టమ్కి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళకు కూడా. ఏంటంటే మెయిన్ లీడర్స్ కానివ్వండి, బయట వాళ్ళు ఇన్వెస్టర్స్ కానివ్వండి వచ్చి ఇలా తీసుకుని వెళ్ళిపోతున్నారు అని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, సిస్టమ్ని లిమిటెడ్గా చేశారు. అంటే అందరికీ అవకాశం రావాలి, అందరికీ ఈ వచ్చిన ఆపర్చునిటీ అందరికీ దొరకాలని ఏం చేశారు, 50,000 ఫార్మింగ్ అని చెప్పి ఒక లిమిట్ పెట్టారు. విడ్రాల్ కూడా ఎట్లా పడితే అలా తీసుకోకుండా ఒక విడ్రాల్ పెట్టారు. అయితే మీరు చూసుకుంటే సార్ గమ్మత్తుగా మనకి యాక్చువల్గా మీరు గమనిస్తే ఈ 500 USDT వచ్చిందనేది కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ సార్. ఎందుకంటే మనకి 25 PVC మెటాల్ వచ్చింది, యాక్చువల్గా అదే ఎక్కువ. రోజుకి 25 మెటాల్ వచ్చిందే ఎక్కువ మనం కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే. కానీ సిస్టమ్ ఏం చేశారు, లిమిటెడ్గా పెట్టారు. ఆ క్యాలిక్యులేషన్ చెప్తాను ఒక్కసారి వినండి సార్. ఏంటంటే ఒక పర్సన్ 25 PVC మెటా పర్ డే తీసుకుంటే 30 డేస్కి వచ్చేసి యావరేజ్గా మనకి ఎంత 750 మెటాలు బయటకు వస్తాయి. ఒక పర్సన్ దగ్గర నుండి 750 మెటాలు పర్ అకౌంట్ బయటకు వస్తుంటే లాంగ్ టర్మ్లో చూడండి సిస్టమ్ ఏం చేశారు, మనకి మొన్న చేసుకున్న డిస్కషనే సార్, వాళ్ళకి డబుల్ డిజిట్లో వెళ్తుంది అని చెప్పి వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్ ఉంది. అది ఎంత నెంబర్ అన్నా కానివ్వండి, మినిమం డబుల్ డిజిట్ మనం బేసిక్ 10 అనుకుంటున్నాం కదా, డబుల్ డిజిట్ వెళ్తుందని వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే వాళ్ళు ఆ విడ్రావల్ని చేంజ్ చేశారో చూడండి. ఇక్కడ కేవలం 25 మెటాస్ అని మనం అనుకుంటున్నాం, కానీ మంత్లీ వచ్చేసరికి 750 మెటాస్. యావరేజ్గా ఆ రోజు రేట్ ప్రకారం $10 ఉన్నా పోనీ $5 ఉన్నా కానివ్వండి మనకి 3,750 వరకు వస్తుంది. అంటే 3,750 USDT వస్తుంది పర్ మంత్. కానీ ఆ ఆప్షన్ ఎందుకు తీసేశారు ఇక్కడ, ఎందుకంటే అలాగా తీసుకుంటూ పోతే సిస్టమ్కి అందరికీ ప్రొవైడ్ చేసిన మెటాస్ కన్సిడర్ చేసుకుంటే కొంతమందికి న్యాయం జరుగుతుంది, కొంతమందికి జరగదు. ఎందుకంటే ఆ రోజు రేటుకి వచ్చేసరికి మళ్ళీ మార్కెట్లో USDTలు చలామణి అవ్వాలి, మార్కెట్లో USDT నడవాలి అని అంటే మార్కెట్లో ఫ్లో ఉంటుంది, కానీ మన దగ్గర ఉండేవి మనం ఏం చేసుకుంటాం, సెల్ చేసుకొని అవ్వగొడతాం. ఎందుకంటే సిస్టమ్ లోపల ఉన్న మెటాలన్నీ బయటికి పంపించుకుంటాం కదా మనం. ఆ రిస్ట్రిక్షన్స్ తోటి వాళ్ళు ఏం చేశారు, క్లియర్గా కేవలం 500 USDT పర్ వీక్. 500 USDT పర్ వీక్ అంటే నెలకు వచ్చి 4 వారాలు కాబట్టి 2,000 USDT ఒక పర్సన్కి లిమిట్ పెట్టేశారు. కేవలం నెలకి ఒక పర్సన్ 2,000 USDT మాత్రమే తీసుకోగలుగుతాడు. ఆ రేట్ ప్రకారం చూసుకుంటే అది $10కే మనకి 7,500 లెక్క. 7,500 USDTలు 7,500 USDTలు ఎక్కడ, 2,000 USDTలు ఎక్కడ. అంటే సిస్టమ్ ఏం చేసింది, ఎవరెవరైతే డెవలప్ అయ్యి ఆల్రెడీ సిస్టంలో బెనిఫిట్ తీసుకుంటున్నారో వాళ్ళు ఏంటిది ఫార్మింగ్ అనేది రీఫార్మింగ్ చేసుకుంటూ వాళ్ళు లక్షలని ఎంతో పెద్ద నెంబర్గా వాళ్ళు మార్చుకుంటున్నారు. కానీ కింద వాళ్ళకి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి, నార్మల్గా ఉన్న చిన్న యూజర్స్కి వాళ్ళకి కూడా బెనిఫిట్ కావాలి. అంటే పెద్దవాళ్ళు తీసుకుంటే అయిపోతుంది అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, అందరికీ లిమిట్ పెట్టి చిన్నవాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటారని మనకి మంచి మంచి ఆప్షన్స్ తోటి తీసుకొచ్చారు సార్.
మనం ఎంత కష్టపడ్డా నెలకి 2000 USDT మనకి చాలా సరిపోతుంది సార్. మన ప్రస్తుతం ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానివ్వండి, ఇంకో రకంగా కానివ్వండి, ఒక సిస్టంలో పర్ మంత్ మనం 2000 USDT సంపాదించుకుంటున్నామంటే అది నాట్ ఈజీ థింగ్ అసలు. కాబట్టి 2000 USDT మంచి ఆప్షనే. ఆ 2000 USDT మనం అంత డెవలప్గా మనం కావాలనంటే ఎర్లీ బర్డ్ వచ్చిన ఆఫర్ని యూజ్ చేసుకోవాలి. ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్ని యూజ్ చేసుకుంటే మనకి ఇవాళ వచ్చిన రిజల్ట్ ప్రకారం ఇవాళ $5 రానివ్వండి, $10 రానివ్వండి, మనకి $10 యావరేజ్గా ఒక పర్సన్కి వస్తుంటే దాన్ని $40 పర్ డేగా మారుతుంది అది ఎర్లీ బర్డ్ ఆఫర్ యూజ్ చేసుకుంటే. ఇంకా అర్థం చేసుకోండి సార్, ఇప్పుడన్నా అర్థం చేసుకుందాం మనం. $10 వచ్చే పర్సన్కి $40 వస్తున్నాయి పర్ డే. ఒక 10 రోజులు పని చేసుకున్న వాళ్ళకి కూడా వాళ్ళకి 400 USDT వస్తుంది. మళ్ళీ రీఫార్మింగ్ చేసుకుంటాం, మళ్ళీ దాన్ని పెంచుకుంటాం. ఏంటంటే మీకు ఇక్కడ లిమిట్ అనేది చూడండి, మీరు చేసే పనితనానికి మనం చేసే హార్డ్ వర్క్కి ఇది కరెక్ట్ టైం సార్. నిన్న అందుకే చెప్పాను సార్, ఏంటంటే మంచి అప్డేట్ అంటే ఇదే సార్. ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాల్సిన అప్డేట్ ఇదే. ఇప్పటివరకు వచ్చిన ఫార్మింగ్ అప్డేట్ కానివ్వండి, స్వాప్ అప్డేట్ కానివ్వండి, అవి క్యాజువల్గా వచ్చే అప్డేట్స్, దానిలో పెద్ద తేడా లేదు. కానీ ఇక్కడ వచ్చిన అప్డేట్ ఏంటంటే వాటిని ఫాస్ట్గా చేసుకునే ఒక అవకాశం ఒకటి, ప్లస్ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు బయటికి తీసుకునే అవకాశం ఒకటి, 2 అవకాశాలు మనకి మంచిగా ఇచ్చారు. కాబట్టి రెండింటిని గ్రాప్ చేయాలి. ఎవరైతే కొంచెం ఫీల్ అయ్యారో వాళ్ళు కొంచెం ఇలా ఉన్నారు, మన డిసప్పాయింట్మెంట్లో ఉన్నోళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఒకసారి బయటికి వెళ్తే తెలుస్తుంది వాళ్ళు లాస్ అవుతున్నారు అనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. బయట ప్రైస్ మనం అనుకుంటానే ఉన్నాం సార్, విత్డ్రాల్ వచ్చిన నెక్స్ట్ మినిట్ మన వాళ్ళు స్వాప్ చేస్తారు అని అనుకుంటానే ఉన్నాం. అదే తీశారు, అదే జరిగింది. డేలోనే 25%, 30% పడిపోయింది. అదే సార్ జరిగేది మార్కెట్లో. ఇది ఇవన్నీ కామన్ థింగ్స్. అసలు పడిపోయింది అంటే మనకు ఆశ కొద్ది మనం తీసాము, అమ్ముకున్నాం, పడిపోయింది. మరి 12 దగ్గర కొన్నారు, పడిపోయింది అని చెప్పి ఇంత బాధపడ్డారు కదా సార్. అందరు కూడా ఇలానే చేస్తారు. కాబట్టి అందరు చేసే తప్పు మీరు చేయొద్దు. తక్కువ ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్త చేసుకోవాలి, అది ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ఒక కరెక్ట్ వేలో దాన్ని వాడుకోవాలి. ఇది మార్కెట్లో చేసే పని సార్. కానీ మనది అలా ఉండదు. తక్కువకి వచ్చింది ఏదో, అది రూపాయి కానివ్వండి, $2 కానీ ఎంతో కొంత వచ్చింది, బయటికి తీసేసుకున్నామా, సెల్ చేసేసుకున్నామా. ఈ పద్ధతిలో చేస్తే ఏ బిజినెస్లో కూడా మనం ఉండలేం సార్. అసలు బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ కాదు. అది పీవీసీ మెటా వాళ్ళకు కూడా తెలిసి, మన వాళ్ళు ఇలా చేస్తున్నారని కూడా తెలిసి, వాళ్ళు ఇంటర్నల్గానే కేవలం 50,000 మెటాస్ పర్ డేకి లిమిట్ ఇచ్చారు. ఓవరాల్ విత్డ్రాలో 50,000 మెటాస్ ఇచ్చారు మనకి. సార్ వినబడుతుంది కదా సార్? వినపడుతుంది రామతేజ సార్. సార్ కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది, అందుకని మళ్ళీ ఏదన్నా స్ట్రక్ క్లియర్ ఉంది సార్, క్లియర్ గా ఉంది. అంటే చూడండి సార్, కేవలం ఒక సిస్టంలో పర్ డేకి 50,000 లిమిట్. సిస్టమ్ ఓవరాల్గా సిస్టమే 50,000 లిమిట్ పెట్టారు. ఎందుకు? ఇష్టం వచ్చినట్టు సప్లై ఇచ్చుకుంటా వెళ్తే మన వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం ఖాయం. ఎందుకంటే మన వాళ్ళకి ఓపిక ఉండదు, మన వాళ్ళకి డెవలప్ అవుదామనే ఆలోచన ఉండదు, దాన్ని ఒక స్టేజ్ వరకు తీసుకెళ్దామనే పేషెన్స్ ఉండదు మనకి. ఇలాంటి తప్పులు చేస్తున్నాం అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. అందుకే వాళ్ళు ఎక్కడికక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు. కేవలం $50,000 పీవీసీ మెటా విత్డ్రావల్ పర్ డే, ఒక యావరేజ్ ఒక పర్సన్కి 500 USDT అలాగ పెట్టుకుంటూ వాళ్ళు ఏం చేశారు, ఇవాళ రోజు అందరికీ న్యాయం జరగాలంటే ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టాలి సార్. పెట్టకపోతే మనము ఎక్కడ కూడా బిజినెస్లు రన్ కావు. అందరికీ ఆప్షన్ ఉంది, అందరికీ ఎర్లీ బర్డ్ ఆఫర్ ఉంది, అందరికీ విత్డ్రాల్ ఆప్షన్లు ఉన్నాయి. అందరు కూడా దాన్ని కరెక్ట్ పద్ధతిలో దాన్ని పాటిస్తే చాలా బెనిఫిట్ పొందుతారు సార్. నేను ఫస్ట్ నుండి చెప్తానన్నా, దాని విజన్ మనకి ఇప్పుడు కనబడదు, ముందు వెళ్ళే కొద్ది కనబడిద్ది అని చెప్పి అనుకుంటానే ఉన్నాము. 2-3 డేస్లోనూ రకరకాల మార్పులు వచ్చాయి. రేపు ఎర్లీ బర్డ్ ఆఫర్ యూజ్ చేసుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ విన్న తర్వాత మనం ఇంకా బాధపడతాం సార్. ఎందుకంటే ఉన్న టైంని యూజ్ చేసుకోలేదా, ఎంత టైం మనం వెయిట్ చేసి, ఎంత టైం మనం ఆల్రెడీ చెప్తానే ఉన్నాం. 4-5 months నుండి మనం అనుకున్న మాటలే.
అలాంటి టైంలో నుండి డెవలప్ అయి ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎర్లీ బోర్డ్ ఆఫర్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. 4 months నుండి విత్‌డ్రాల్ ఇది లేదని చెప్పి, ఇంకోటి లేదని చెప్పి, అప్డేట్‌లో ఉందని చెప్పి, రిడీములు కొట్టకుండా ఒక్కొక్క అకౌంట్‌లో నేను నా పర్సనల్‌గా చూసాను సార్. ఒక్కొక్క అకౌంట్‌లో 1000 యూఎస్‌డిటీలు, 500 యూఎస్‌డిటీ, 800 యూఎస్‌డిటీలు అలా పడేసున్నారు. అంటే చూడండి ఎంత కేర్‌లెస్‌గా మనం ఒక బిజినెస్‌లో ఉంటున్నాము. ఎంత కేర్‌లెస్‌గా మనం ఒక దాన్ని మనము చేస్తున్నాం చూడండి. అది చాలామంది చేసే తప్పులు. ఎవరు గూడా అలా నెగ్లిజెన్సీ ఉండొద్దు సార్. ఎందుకంటే ఏ టైంలో క్విక్ మూవ్‌మెంట్‌లో ఎప్పుడన్నా గానీ క్రిప్టోలో జరిగే ప్రతి చోట గూడా ఎప్పుడన్నా ఏ మూవ్‌మెంట్‌లో అన్నా గానీ టోకెన్ ప్రైస్ పెరగొచ్చు. అలా పెరిగే ముందే మనం మార్కెట్‌లో ఉండాలి. మార్కెట్‌లో జరిగిన చేంజెస్‌ని మనం అబ్జర్వ్ చేస్తా ఉండాలి కంటిన్యూస్‌గా. క్రిప్టో మార్కెట్ అనేది 24/7 మార్కెట్ సార్ అది. అది మనం నైట్ పడుకున్నా తెల్లారి లేచేలోపు అది ₹10 గూడా అవ్వచ్చు. కాబట్టి అన్నీ గమనిస్తూ ఉండాలి సార్. మార్కెట్‌లో జరిగే చేంజెస్ గమనిస్తూ ఉండాలి. సిస్టమ్ ఏం చేస్తుందో గమనిస్తుండాలి. అప్డేట్స్ అన్నీ ఫాలో అవుతా ఉండాలి. మీరు ఇంకా చూడండి సార్, ఇదంతా ఇంకా స్టార్టింగే. సిస్టమ్‌లో ఇప్పటివరకు జరిగింది ఏదైతే ప్రాసెస్ ఉందో అది 30-40% వర్క్ జరిగింది ఇంకా. ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ తోటి అది ఫుల్‌ఫిల్ అయిన తర్వాత, మళ్ళీ ఒక యూఎస్‌డిటీ పెయిర్ తోటి వచ్చిన తర్వాత, ఒక ఎక్స్‌చేంజ్ వరకు వెళ్ళిన తర్వాత, అప్పుడు వెళ్ళే దగ్గర మన దగ్గర పీవీసీ మెటల్ అప్పటికి ఉండవు. ఎందుకంటే మన వాళ్ళు ఈలోపు సెల్ చేసేస్తారు కదా! అప్పుడు మన దగ్గర ఉండవు. అప్పుడు మార్కెట్‌లో ఎవరో కొత్త వాళ్ళు వస్తారు. వాళ్ళ దగ్గర ఉంటాయి హోల్డ్ చేసుకొని. మన వాళ్ళు ఏం చేస్తారు, 10, 25 వచ్చింది కదా అని అమ్మేసుకుంటాం మనం. అలా ఎవ్వరు కూడా చేసుకోకండి సార్. ఎందుకంటే ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నానంటే సార్, అది నిన్న జరిగిన ఒక 0.5 దగ్గర ఉన్న ఏదైతే ₹50, ₹40 దగ్గర ఉన్న టోకెన్ కూడా ఇంకా కిందకి పడేయడానికే ట్రై చేస్తున్నారు అందరు కూడా. ఎవరైనా హోల్డ్ చేసుకుందాం, దాన్ని యూజ్ చేసుకుందాం అనేది లేకుండా స్వాప్ చేసుకొని సెల్ చేసుకోవడంలో చాలా బిజీ అయిపోయాం కాబట్టి ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది సార్ కొంచెం. కాబట్టి అందరు కూడా పీవీసీ మెటాని మనం అందరిది సార్, అది అందరం డెవలప్ చేసుకోవాలి, అందరూ సేవ్ చేయాలి. ఒక పర్సన్ యాక్షన్ చేస్తే సిస్టమ్‌కి తెలిసిపోతుంది ఆల్రెడీ. ఎక్కడ ఏది చేసినా సార్ అన్నారు ఇందాక, అది ఎక్కడ ఏది చేసినా ప్యాన్‌కేక్ స్వాప్‌లో కానివ్వండి, ఇంకో దాంట్లో ఎక్కడన్నా తెలిసిపోతది. వీళ్ళు సెల్లింగ్‌కి వెళ్తున్నారా, లేకపోతే స్వాపింగ్‌కి వెళ్తున్నారా జస్ట్ అని చెప్పి మనకి సిస్టమ్‌కి ఒక ఐడియా వస్తది. ఇలాంటి పనులు మనం చేసామనుకోండి, మళ్ళీ ఈ విత్‌డ్రాల్‌ని మళ్ళీ తీసుకొచ్చి ఏదన్నా లిమిట్‌లో పెట్టారంటే అప్పుడు మనం అసలైన ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి మళ్ళీ. మనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందాం సార్ అందరం కూడా. ఇంకా డెవలప్ అవుదాం. ఇంకా చాలా ఉంది సార్ రావాల్సినవి. ఎవరు కూడా ఎర్లీ బర్డ్ ఆఫర్ మిస్ చేసుకోవద్దు. మంచి ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్ రామ్ తేజ సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రామ్ తేజ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. సూపర్. మీరు చెప్పింది కరెక్టే సార్. ఎందుకంటే మనకి విత్‌డ్రాల్ ఇవ్వలేదని చాలా మంది మనం బాధపడ్డాం, ఫీల్ అయ్యాం. విత్‌డ్రాల్ ఇచ్చిన తర్వాత ఏం చేశారంటే, ఒకవేళ విత్‌డ్రాల్ పెట్టుకున్నా కానీ పర్సన్స్ మన టీమ్ మెంబర్స్ ఎలా అంటే హోల్డ్ చేసుకోకుండా ఈ వెంటనే ప్యాన్కేక్ స్వాప్‌లో స్వాప్ చెందడం వలన కొద్దిగా సిస్టమ్ కూడా డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఈరోజు ఓన్లీ 15 minutes మనకి విత్‌డ్రాల్ ఇచ్చిందని తెలిసింది. ఆల్రెడీ చాలా మంది ఫోన్ చేశారు, సార్ విత్‌డ్రాల్ అవ్వట్లేదు, అప్పుడే టుమారో అని చెప్పేసి వస్తుందంటే ఆల్రెడీ ఇందాక రాజేష్ సార్ క్లారిటీ ఇచ్చారు. సరే, మనకి ఇంకోటి ఏంటంటే, మనకి ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. అది యూజ్ చేసుకున్న పర్సన్స్ అందరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకో చిన్న స్మాల్ డౌట్ సార్, రామ్ తేజ సార్. మనకి ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు మనం ఎర్లీ బర్డ్ ఆఫర్ కి ఇప్పుడు ఒకవేళ ఎలిజిబుల్ అయిన తర్వాత మనం ఓన్లీ ఎంతైతే మనం బెట్టి చేసుకుంటామో ఇప్పుడు ఒకవేళ 500 కావచ్చు, 1000 కావచ్చు, 1500 కావచ్చు, ఎంత బెట్టి చేసుకుంటామో అంత ఎర్లీ బర్డ్ ఆఫర్కి ఎలిజిబుల్ అవుతాం కదా. దాని తర్వాత మనం నెక్స్ట్ ఒకవేళ ఎర్లీ బర్డ్ ఆఫర్కి ఎలిజిబుల్ అయిన తర్వాత కూడా మనం కంటిన్యూ చేసుకుంటా ఉంటాం కదా. 100 కానీ 200 కానీ అలా చేసుకున్నవి కూడా అవి కూడా 1%కి ఎలిజిబుల్ అవుతామా, లేకపోతే మనం ఫస్ట్ అయితే ఏదైతే చేసామో అదే ఒకటే ఎలిజిబుల్ అవుతామా? లేదు సార్, నా ఐడియా ప్రకారం మనం ఇది ఎందుకు పెట్టారంటే సార్, ఇక్కడ ఒక మనం చూస్తే మనకేం గమనిస్తే ఏమర్థం అవుతుంది, ఎవరైతే క్రైటీరియా 2 చేసుకోవడానికి కూడా ఏంటంటే ఇబ్బంది, చాలా రోజుల నుండి 2 years నుండి రన్ అవుతున్న సిస్టంలో
ఇప్పటికీ సార్ క్రైటీరియా అచీవ్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును సార్ అవును అచీవ్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే క్రైటీరియా 2లో వాటిని యూజ్ చేసుకొని వాళ్ళు బిజినెస్ లో ఎన్ని రోజులు అని ఉంటారు అలాగా. అందుకే ఈ క్వశ్చన్ మార్క్ నాకు తెలిసి ఈ ప్యాటర్న్ లో వాళ్ళు ఏం చేశారంటే కనీసం ఏంటంటే ఎక్కడైతే మనము ఆ పెరల్ వైన్ లో పెరల్ నుండి కొరల్ నుండి ఆనిక్స్ నుండి క్వార్జ్ చేయడానికి చాలా మంది ఉన్న 83 to 80 lakhs మెంబర్స్ లో కేవలం ఒక 20 to 30% మాత్రమే క్వార్ట్జల్ పైన ఉన్నారు. అవును ఇంకా సార్ దానికంటే కింద ఉన్నోళ్ళు అంటే ఆల్మోస్ట్ 50 lakhs, రఫ్లీ మనం 50 lakh మెంబర్స్ చూసుకుంటే పెరల్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. పెరల్ కొరల్ మాత్రమే ఉన్నారు. ఎందుకంటే అక్కడ కూడా ఇదే చేశారు సార్. ఏంటి, డెవలప్ కాకుండా ఉండడం, ముందుకెళ్లకుండా ఇక్కడే వెయిట్ చేయడం. 5-10 వచ్చేది ఏదో డీపీలతో చేసుకుంటున్నాం, ఏదో సీడ్ ఫండింగ్ లో కొంచెం ఫార్మింగ్ చేసాం, ఒక 500 ఫార్మింగ్ చేసుకున్నామని ఇక్కడే ఉంటున్నారు కానీ ముందుకెళ్ళట్లా. అట్లాంటి వాళ్ళకు ఒక బూస్టప్ ఇచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు, క్రైటీరియా 2 వెళ్ళే ప్లేస్ లోనే సింగిల్ షాట్ లో ఏదైనా ప్లాన్ చేసుకుంటే క్రైటీరియా 2తో పాటు ఒకటేసారి క్రైటీరియా 4-5కి వెళ్ళిపోయే విధంగా ఇస్తున్నారు మనకి. కాబట్టి ఇక్కడ చేస్తే మనకి ఏంటంటే సార్, కంపల్సరీగా మనం ఆ క్రైటీరియా సెక్షన్ లో ఉన్నాము, ఎర్లీ బర్డ్ ఆఫర్ యూజ్ చేసుకుని ఉంటే దాని తర్వాత కొట్టిన అమౌంట్ కూడా మనకు కలిసి వచ్చింది. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే కలిసి వచ్చింది సార్. ఎందుకంటే మన కింద డైరెక్ట్ గా ఉన్న 5 members ఆ 500 పడకుండా కాపాడుకోవాలి నెంబర్ 1. ఓకే అది కానీ మెయింటైన్ చేస్తే కంపల్సరీగా మనం ఆ 1% అనేది తీసుకుంటానే ఉండొచ్చు సార్ మనం ఫ్యూచర్ లో కూడా. ఓకే ఓకే సార్ అంటే ఓకే సార్ ఉండొచ్చు సార్. సార్ మాక్సిమం ఏదైనా మ్యాక్స్ టు మ్యాక్స్ ఓకే మనకైతే ఎక్కడ చూసినా సార్ వాళ్ళు డెవలప్ అవ్వండి అని ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారు. సార్ అంటే చాలా ఇక్కడ మంది మనకి ఇప్పుడు నాకు వేసిన క్వశ్చన్స్ ఏంటంటే సార్, ఓకే సార్ ఇప్పుడు సార్ మేము ఆల్రెడీ 10,000 చేసాం, 15,000 చేసాం, ఒకవేళ 30,000 చేసాం మేము ఆల్రెడీ. ఓకే ఇప్పుడు కొత్తగా కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి మనకి ఎర్లీ బర్డ్ ఆఫర్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే చెయ్యాలంటున్నారు కదా. ఓకే మేము అవును చేయడానికి సార్. రెడీగా ఉన్నాం, చేస్తాం. ఓకే ఎర్లీ బర్డ్ ఆఫర్ కి ఎలిజిబుల్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ 20,000 25,000 పెట్టి నేను ఆల్రెడీ ఇవన్నీ చేశాను కదా, అవి కూడా 1% కి ఎలిజిబుల్ అవుతారా? ఓకే అవ్వచ్చు సార్. అవే అయ్యే లేదు ఛాన్సెస్ సార్ ఉన్నాయి సార్. లేదు సార్ అది ఎలిజిబుల్ ఎవరని చెప్పేసి నాకు తెలిసింది ఆల్రెడీ. ఎందుకంటే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, అలాగే చూద్దాం సార్. అంటే మనము అదే సార్ ఏంటంటే సార్, నేను కూడా ఒక పక్కా న్యూస్ వచ్చా, అందుకే చూద్దాం ఎలా జరుగుతుందని ఎందుకన్నా అంటే మనకి ఎస్ ఇంకా సార్ ఎస్ సార్ ఒక్కరు కూడా నేను ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ కొట్టాలని చెప్పి నేను కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. కానీ ఏంటది, ఒక న్యూస్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకరి దగ్గర వర్క్ అవుతుంది, ఒక దగ్గర ఇలా అవును సార్ జరిగింది, ఒక దగ్గర అలా జరిగిందని ఒక కన్ఫర్మేషన్ వచ్చినాక దానికి ప్రొసీడ్ అవుదామని నేను వెయిట్ చేశాను. ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం దానికి. కాబట్టి మనకు కూడా కన్ఫర్మ్ న్యూస్ మనకు ఒక ఈ మంత్ ఎండ్ కల్లా అంతా క్లియర్ అయిపోతుంది మనకి ఏదో ఒకటి. అవును సార్ కాబట్టి అవును సార్ అప్పటి క్లారిఫికేషన్ వరకు వస్తుంది. ఇంకా మెయిన్ ఏంటంటే సార్, పీవీసీ మెటాలోనే మెయిన్ పర్టికులర్ గా చెప్పేది ఏంటంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరకదు సార్ ఇక్కడ. అది ఒక్కటే మనకి మైనస్. ఏంటంటే అవును ఒక సార్ అంటే న్యూస్ ఉంది, మనకి సిస్టమ్ ఇచ్చిన అప్డేట్ లో అయితే అలాగ లేదు కదా సార్. దాని గురించి లేదు. చాలా మందికి అయ్యే డౌట్స్ వస్తున్నాయి. మనకి సిస్టమ్ ఇచ్చిన అప్డేట్ లో అయితే ఎలిజిబుల్ ఆఫర్ కి ఎలిజిబుల్ అవుతారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంతకుముందు చేసినవి కూడా మీకు ఎలిజిబుల్ అవుతారని ఒక చిన్న మెన్షన్ చేసింటే ఫుల్ క్లారిటీ వచ్చేది. కానీ మనకి అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ డౌట్స్ వస్తున్నాయి అంతే సార్. ఓకే సార్. ఏది యూజ్ చేసుకున్నా మనకి 1% కావాలి. అయితే అవును సార్ ఇప్పటి నుండి చేసుకున్న ఫార్మింగ్ కన్నా 1% వచ్చినా మనకు బెనిఫిట్ వచ్చినట్టే సార్. అదేనా హ్యాపీ అని సార్, అది కూడా హ్యాపీ. ఏది ఎందుకంటే మీరు ఎర్లీ బర్డ్ ఆఫర్ కి ఎలిజిబుల్ అయ్యారు. ఎలిజిబుల్ అయిన తర్వాత అది ఎప్పుడైతే కంప్లీట్ అవ్వడానికి వస్తుందో అప్పటి వరకు మీరు ఎంత చేసుకున్నా దానికి ఎలిజిబుల్ అవుతారంటే అది కూడా చాలా హ్యాపీ కదా సార్. అవును సార్. అవును. అంటే ఒకవేళ పర్సోవల్ అదే సార్. 200 days సార్, మనకి పూర్తిగా కంప్లీట్ గా అది బయటకు రావాలంటే 190 days. ఓకే సేమ్ ఇలాగ 190 days లో మీరు ఎంత ఫార్మింగ్ చేసుకున్నా అంత ఫార్మింగ్ కూడా 1% కి వస్తుందని అంటే గనక అది చాలా హ్యాపీ అవుతారు. కానీ ఏంటంటే అలాగ ఉండదని అనుకుంటున్నాం. చూద్దాం సార్, వెయిట్ చేయాలి. మీరు అంటే చెప్పినట్టు ఏదైనా సరే మనకి క్లారిటీ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు తెలియదు కదా, చూడాలి సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఎందుకంటే మనం మెయిన్ ఫోకస్ అంతా ఒక్కసారి మనం ఎర్లీ బర్డ్ ఆఫర్ గురించి ఎవరన్నా ఏంటంటే ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా చేసి వాళ్ళకి వర్క్ అయితే మనం కూడా ప్రొసీడ్ అయ్యి దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో తెలుసుకుందాం సార్.
ఎందుకంటే సార్ అదే సార్ అంత ఎందుకంటే మనకి క్లారిటీ ఆల్రెడీ రాజేష్ సార్ మనకి 2-3 days లో మేబీ ఇవ్వచ్చు. ఎందుకంటే సార్ ఆల్రెడీ హిందీ మీటింగ్స్ లో వెళ్తా ఉంటారు కాబట్టి అక్కడ చాలా మంది లీడర్స్ ఆల్రెడీ చేశారు సార్. నిన్న ఆల్రెడీ అప్డేట్ ఎప్పుడైతే వచ్చిందో అది విత్ ఇన్ సెకండ్స్ లో చాలా మంది చేసిన పర్సన్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ఎస్ దగ్గర సార్. నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే కనుక మనకి రాజేష్ సార్ వెంటనే షేర్ చేసుకుంటారు. అది ఏంటి ఫుల్ క్లారిటీ ఇస్తారు. ఇప్పటి ఎస్ వరకు సార్. అయితే ప్రెజెంట్ అయితే ఇంకా వాళ్ళకి కూడా ఇంకా ఏం తెలియదు కాబట్టి ఇంకా మనం వచ్చే అప్డేట్ గురించి వెయిట్ చేయాలి సార్. అంతే. ఎస్ సార్. అయితే ఇందాక నేను కూడా మీటింగ్ వచ్చాను సార్ దానికి, ఇందాక జరిగిన దానికి. ఎస్ సార్ 1012 చూసాను. 1200 పర్సన్స్ వచ్చారు సార్. హైలైట్. నేను వచ్చినప్పుడు 200-300 మెంబర్స్ ఫస్ట్. స్టార్టింగ్ లో తక్కువ ఉన్నారు సార్. నేను వచ్చినప్పుడు 200-300, అది చూస్తూ 1000 వెళ్ళిపోయింది. అయితే ఎస్ అదే సార్. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని వచ్చారు అందరు, చాలా మంది కూడా మెయిన్ గ్యాదర్ అయింది దానికోసమే సార్. ఏదన్నా ఇన్ఫర్మేషన్ అవును ఏదన్నా సార్. ఉండొచ్చు అని చెప్పి వచ్చారు. వాళ్ళు నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫర్ గురించి చెప్పి ఇట్లా యూజ్ చేసుకోండి అని సేమ్ మనం అనుకునే విధానంగానే చెప్పారు వాళ్ళు. అవును సార్. అవును ఇంకా సార్. ఇంకా ఎక్స్టర్నల్ గా ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటది అనుకున్నాం, అంతగా ఏం చెప్పలేదు వాళ్ళు కూడా ఇన్ అంటే డీటెయిల్ గా. నిన్న అప్డేట్ చాలా మంది ఏమనుకున్నారండి సార్, ఎవరైతే 500 పెట్టి వాళ్ళు చేస్తారో వాళ్ళ ఫస్ట్ లెవెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక పర్సన్ కి చేస్తే కనుక ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. కొద్దిగా మీటింగ్ లో కూడా మన మీటింగ్ లో కూడా చెప్పారు కదా. దాని అవునవును సార్. మూలన కొద్దిగా మళ్ళీ తర్వాత అది కొద్దిగా మనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఆల్రెడీ రాజేష్ సార్ మనకి తెలుగులో కూడా మనకి షేర్ చేశారు అది. అప్పుడు సార్. చూసినప్పుడు మన డైరెక్ట్ 5 persons అని చెప్పేసి ఇచ్చింది. ఇంకా అప్పుడు ఇంకా క్లారిటీ వచ్చింది సార్. అంటే సేమ్ మనం క్రైటీరియా 2కి ఎలిజిబుల్ అవ్వంటే ఎలా చేయాలో సేమ్ అలా చేస్తే గనక ఎర్లీ బర్డ్ ఆఫర్ కిను క్రైటీరియా 2 కూడా ఎలిజిబుల్ అవుతామని చెప్పేసి చిన్న క్లారిటీ వచ్చింది. ఎస్ సార్. ఎస్ సార్. అది కూడా ఇంకోటి సార్, మనం ఒకవేళ రివార్డెడ్ ఉంది కదా సార్, మనకి రివార్డెడ్ లో వచ్చిన దాంతో చేస్తే కనుక ఎలిజిబుల్ అవ్వరు. డైరెక్ట్ కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి చేసిన పర్సన్స్ కి అది కూడా 500 డైరెక్ట్ 500 USD సింగిల్ షాట్ 500 చేయాలి. సింగిల్ షాట్. ఎస్ సార్. ఎస్ సార్. మీరు 500 ఎబో ఎంతైనా చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ 500 మినిమం ఉండాలన్నమాట. అదే సార్. మంచి అప్డేట్ సార్. ఏంటంటే మనం క్రైటీరియా 2కి ప్లాన్ చేసుకునే వాళ్ళకి సింగిల్ షాట్ లో వాళ్ళు కానీ ప్లాన్ చేసుకుంటే సార్, క్రైటీరియా 2 తోటి ఒకటేసారి క్రైటీరియా 4కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి వాళ్ళకి. అవును సార్. అవును సార్. మంచి అప్డేట్ సార్. ఎందుకంటే అది ఆపర్చునిటీ మళ్ళీ రాదు సార్. ఇది లిమిటెడ్ టైం కాబట్టి మనం ఇలాంటిది ఫాస్ట్ గా గ్రో అవ్వాలంటే సిస్టమ్ ఫస్ట్ టైం సార్ ఇది మనకి. ఇన్ని రోజులు అని చెప్పేసి డేట్స్ కూడా మెన్షన్ చేయడం ఫస్ట్ టైం అనుకుంటా సార్ మనకి. అవునవును సార్. అంటే ఈ డేట్ అని ఏం చెప్పలేదు సార్. అది ఏం చెప్పారంటే 15 డేస్ ఆఫ్ టైం పీరియడ్ లో మీ డౌన్ టీమ్ లో వాళ్ళు కొట్టాలి అని చెప్పి. ఇప్పుడు ఏంటంటే మనకి విత్డ్రాల్ ఇచ్చారు కదా, ఆ విత్డ్రాల్ ఇచ్చి మనం లిమిట్ బయట మనం విత్డ్రా చేసి మళ్ళీ బయట నుండి ఫార్మింగ్ చేసి చేస్తాం కదా. అందుకని వాళ్ళు ఏం చేశారు, సరే నార్మల్ పర్సన్స్ ఎవరన్నా కష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి 15 days యావరేజ్ టైం ఇచ్చి ఆ 15 days లో కొట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారని చెప్పి పెట్టింది. ఏంటంటే మనకి ఎన్ని రోజులు అన్నది ఇంకా ఫుల్ క్లారిటీ లేదు అయితే. ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందని క్లారిటీ లేదు మనకి. కానీ మనం ఇవాళ 500 చేసుకున్నాం అనుకోండి, ఈ రోజు నుండి మనం ఒక 15 days లోపు ఎవరైతే ఇది చేసుకుంటారో వాళ్ళకి 1% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవును సార్. అవును సార్. అంటే కేవలం 15 days ఇస్తే మన వాళ్ళు చేయరు సార్. ఎందుకంటే మన వాళ్ళు మన దగ్గర 50, 100, 200 రెడీ చేసుకొని ఉంటాం కానివ్వండి. ఒకటేసారి 500 అమౌంట్ అంటే అది కొంచెం ఎక్కువ అయిపోతుంది. అవునవును సార్. కాబట్టి వాళ్ళు టైం ఇవ్వాలని చెప్పి వాళ్ళకి తెలుసు. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే సార్ 15 days, 20 days, 30 days ఇట్లా షార్ట్ టైం పీరియడ్ లో గ్లోబల్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతాయి సార్ ఇవి. అక్కడ చాలా తక్కువ టైం దొరుకుతుంది మనకి. మనం ఆ గ్లోబల్ మార్కెట్ లో వచ్చిన చేంజెస్, అదే సార్ మనం చెప్తున్నాం కదా, గ్లోబల్ మార్కెట్ లో వచ్చిన చేంజెస్ కి ఇప్పుడు వచ్చిన చేంజెస్ కి చాలా తేడా ఉంటది. ఇక్కడ మహా అంటే ఎవరెవరు సిస్టమ్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే దీన్ని డెవలప్ చేయడము, వాళ్ళు మాత్రమే దీన్ని మన విత్డ్రాల్ చేసుకోవడము, స్వాపింగ్ చేయడం వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. రేపు యూజర్స్ పెరిగి మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత భయంకరమైన ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. రోజుల్లోనే 1 to 10
చూస్తా ఉన్నాం కదా సార్ ఆల్రెడీ మనకి ఆ, ఏదైనా సరే క్రిప్టో ఏదైనా మనకి ఎక్స్చేంజ్ లో మనకి రిలీజ్ అయినప్పుడు పేర్స్ తో రిలీజ్ అయినప్పుడు పర్ డే లో సెన్స్ లో వచ్చిన కాయిన్స్ కూడా డాలర్స్ లోకి వెళ్ళిన కాయిన్స్ ఉన్నాయి. అలాగా స- చాలా ఉన్నాయి కదా సార్ అలాగా మనకి. అవును సార్, చాలా భయంకరంగా ఉంటుంది సార్ మార్కెటే. అంత ఉమ్, వాలటైల్ ఉన్న మార్కెట్ అది. అది రూపాయి 10 రూపాయలు సెకండ్స్ లోనే అవుతుంది, 10 రూపాయలు రూపాయి కూడా సెకండ్స్ లోనే అవుతుంది. ఏంటంటే ఎస్ మార్కెట్ సార్. ఎర్లీ టైం ఆల్ టైం అలర్ట్ గా ఉండాలి మనం. ఎందుకంటే పీయూసీ మెటా కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ నేను అనుకునేది ఏంటంటే ఈ ఇయర్ ఎండ్ కన్నా ఈ 6 months లో అప్కమింగ్ రానున్న 6 months లో సీడ్ ఫండింగ్ పేజ్ కూడా అప్డేట్ క్లియర్ అయిపోయి దాని నుండి రావాల్సిన 20 లెవెల్స్ నుండి ఒక ఇన్కమ్ వచ్చిందని సీడ్ ఫండింగ్ లో ఒక చిన్న టాక్ ఉంది కదా సార్. ఎస్ సార్. దాని గురించి ఒక క్లారిటీ వచ్చి ప్లస్ మన పెరల్ వైన్ నుండి డీపీలు మన దానికి రావాల్సింది దాని గురించి ఒక క్లారిటీ వచ్చి 6 months లో చాలా వర్క్ ఉంది, మనకు కనబడట్లేదు కానివ్వండి, లేట్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానివ్వండి. 6 months లో వాళ్ళు చేయాల్సిన వర్క్ చాలా ఉంది. మళ్ళీ అక్కడ పెరల్ వైన్ వెబ్సైట్ లింక్ ఇవ్వాలి, అది డెవలప్ చేయాలి, దానికి దీనికి కనెక్షన్ ఇవ్వాలి, పెండింగ్ అవును డీపీలు సార్. అన్ని ట్రాన్స్ఫర్ ఆల్రెడీ లిమిట్. ఆల్రెడీ మనకి గ్రూప్ లో కూడా విజయ్ భాస్కర్ సార్ మన రాజేష్ సార్ మనకి ఇది పీడిఎఫ్ షేర్ చేశారు సార్ ఆల్రెడీ. అవునవును సార్, ఇప్పుడే పెట్టినట్టున్నారు కదా సార్. ఎర్లీ బర్డ్ ఆఫర్ గురించి పీడిఎఫ్ ఒకటి వచ్చినట్టుంది, ఎస్ సార్. అది షేర్ చేశారు ఆల్రెడీ. సరే సార్, అయితే మనకి ఇవాళ టైం తక్కువ ఉంది కాబట్టి రేపు దాని గురించి రేపు డిస్కషన్ మాట్లాడదాం సార్. చేస్తాం. ఆల్రెడీ టైం ఎస్ కూడా సార్. అయింది, ఆల్రెడీ 15 ఎస్ minutes సార్. ఎక్కువ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. వెల్కమ్ సార్. ఎవరైనా మాట్లాడాలంటే 2 minutes రండి సార్. వెల్కమ్. హ్యాండ్ రైజ్ చేశారు ఆల్రెడీ వెంకటేశ్వర కొంచెం. నమస్తే సార్. నమస్తే సార్. జీసీ నమస్తే సార్. శ్రీను సార్. సార్ అది పీవీసీ మెటా ట్రాన్స్ఫర్ కొడుతూ ఉంటే టుడే ఈ రోజు ఆల్రెడీ మీరు ఒకసారి ట్రై చేశారు, మళ్ళీ నెక్స్ట్ డే ట్రై చేసుకోండి అంటున్నారు సార్. మేము అసలు ఒకసారి కూడా ట్రై చేయలేదు సార్. మీరు ట్రై చేశారని కాదు సార్, అది లిమిట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి, అంటే టుడే లిమిట్ కంప్లీటెడ్, టుమారో ట్రై అని చెప్పేసి వచ్చింది. అది అంటే ఈ రోజు సిస్టమ్ ఇచ్చిన లిమిట్ కంప్లీట్ అయిపోయింది, రేపు చేసుకోండి అని చెప్పేసి. అంటే మీరు కాదు, టోటల్ వేజ్ మన అవునండి. పీయూసీ మెటాలో మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమందిలో ఎవరైతే కోటేసి ఉంటారో ఆల్రెడీ ఇన్ని పీయూసీ మెటాలు రిలీజ్ చేస్తా అని చెప్పేసి ఇస్తారు కదా టార్గెట్, ఆ టార్గెట్ అవునండి. కంప్లీట్ అయిందని, అది కంప్లీట్ ఒక అయిందని. టైమింగ్ మన డే స్టార్టింగ్ టైమింగ్ ఎట్లా సార్, అది ఏమైనా ఐడియా? టైమింగ్ తెలియదు సార్. ఈ రోజు అయితే ఓన్లీ 15 minutes ఇచ్చారంట ఆల్రెడీ మార్నింగ్. అది ఏ టైంలో అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ టైమింగ్ ఓకే ఏమైనా సార్. తెలిస్తే కనుక మనకి ఇందులో గ్రూప్ లో షేర్ చేస్తున్నా సార్. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. మనకి 2-3 days తర్వాత మళ్ళీ నార్మల్ అవుద్ది, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కొట్టాలని ట్రై చేస్తారు కాబట్టి దాని మూలన అంతే. మళ్ళీ 2-3 ఓకే days ఓకే అవుతే కనుక నార్మల్ గానే ఉంటది. నో ప్రాబ్లం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, రేపు పొద్దున్న కంటిన్యూ చేద్దాం సార్. ఆల్రెడీ టైం కూడా చాలా అయింది. ఓకే, కంక్లూడ్ చేసుకుందాం సార్. రమేష్ సార్, రామ్ తేజ సార్, కంక్లూడ్ చేసేద్దాం ఇంకా. ఓకే సార్, బిజీగా ఉంటున్నారు. ఓకే, కంక్లూడ్ చేద్దాం సార్. జై పీయూష్ మెటా ఎవరైనా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మేట. పీయూష్ మెటా.